చేరిన మీ అందరికీ ప్రభుడును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామంలో పరిశుద్ధాభిషేక అగ్ని పరిచర్య అంతటి తరపున వందనాలు, మా వందనాలు. దేవుని సన్నిధి మనతో ఉండునుగాక. జాగ్రత్తగా దేవుని వాక్యం విందంపులారా. చూడండి, యెషయా పుస్తకం 6వ అధ్యాయం 2వ వచన భాగాన్ని చదువుతాం. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉన్నారు, ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉన్నాయి. ప్రతివాడు 2 రెక్కలతో ముఖాన్ని, 2 కాళ్ళను కప్పుకొనుచు 2 ఎగురుతా ఉండెను. దేవదూతల గురించిన శ్రేష్టమైన వివరణ మనం ధ్యానం చేస్తా ఉన్నాం. 6 రెక్కలు కలిగిన దూతలను మనం ఇక్కడ చూస్తున్నాం. వీటిని సెరాపులని పిలుస్తారని బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడింది. మహాదూతలు పరలోకంలో ఎక్కడుంటవి అంటే సింహాసనానికి దరిదాపుల్లో, దేవుని సింహాసనపు దరిదాపుల్లో ఈ దూతలు ఉంటాయని, అవి 2 రెక్కలతో మొఖాన్ని కప్పుకొని, 2 రెక్కలతో కాళ్ళు కప్పుకొని, 2 రెక్కలతో సింహాసనం పైగా ఎగురుతూ ఉంటాయి. 2 రెక్కలు ఎందుకు కప్పుకున్నాయి? దేవుని వాక్యం మనం చూసాం. మనం కనబడకూడదు, దేవుడు కనబడాలి. 2 కాళ్ళు ఎందుకు కప్పుకున్నాయి? నా ఇష్టం కాదు, నీ ఇష్టమే జరగాలి, ఆయన చిత్తమే జరగాలి, దైవ చిత్త నెరవేర్పును సూచిస్తున్నాయి. 2 రెక్కలతో ఎగురుతా ఉన్నాయి. క్రైస్తవ జీవితంలో ఒక విలువైన ఒక అనుభవం, శ్రేష్టమైన అనుభవం. ఈరోజు ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని తిప్పలున్నా, దేవుని సన్నిధిని విడవకుండా, ఆయన సన్నిధిని మరవకుండా, దేవుని బిడ్డలుగా బ్రతకడానికి ఎందుకు ఇష్టపడుతున్నాం అంటే, ఈ లోకాన్ని విడిచిన తర్వాత లేక ఆయన రాకడ సమయంలో నువ్వు సజీవంగా ఉన్నా జరిగే ప్రక్రియ ఒకటి. సమాధి చేయబడి ఉంటే సమాధుల్లో తెరబడతారని, బ్రతికుంటే రెప్పబాటున మహిమదేహాలు దాల్చి రెప్పబాటున ఎగిరి వెళ్ళిపోతారు అని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఆయన్ని కలుసుకునే భాగ్యం దేవుడు మనకిస్తున్నాడు. ఎగిరి వెళ్ళిపోయే అనుభవంలోనికి రావాలి. దేవుడికి మహిమ కలుగునుగాక. ఎగిరి వెళ్ళిపోవాలంటే యోబు పుస్తకం 34:20 ప్రకారంగా బలవంతులే దైవికంగా కొనిపోబడతారు అన్న వచన భాగాన్ని ఆధారం చేసుకొని చాలా విషయాల మీద తీసుకొని వచ్చాను. మొర్దుకైని గురించిన వివరాలు మనం ధ్యానం చేస్తున్నాం. ఎస్తేరు పుస్తకం 10వ అధ్యాయం 2-3 వచనాల ప్రకారంగా దేవుడే చెబుతున్నాడు మొర్దుకై బలమును గూర్చి. ఒక సామాన్యుడు, ద్వారపాలకుడు, దేనికి ఎంచుకోదగిన వ్యక్తి కాదు. ఆ వ్యక్తిని గురించి దేవుడు అంటాడు మొర్దుకై బలమును గురించి. సంసోను బలమును గురించి అంటే దాని గురించి మాట్లాడే పని లేదు, నాజీరు చేయబడ్డాడు కనుక. కానీ ఒక సామాన్యుడి గురించి దేవుడు అన్నాడు మొర్దుకై బలమును గురించి. ఏ బలం కలిగి ఉన్నాడు, అసలు మొర్దుకై బలం ఏంటి అన్న విషయాలు మనం ధ్యానం చేస్తూ మొదటిగా మనం చూసాం మొర్దుకై బెన్యామీను గోత్రికుడని. రెండవదిగా ఎస్తేరు పుస్తకం 2వ అధ్యాయం 21-22 వచనాల ప్రకారంగా మొర్దుకై ద్వారపాలకుడుగా ఉన్నాడు. ఆ పనిలో నమ్మకత్వాన్ని కనపరిచాడు. ఎలా కనపరచగలిగాడు? రాజు ప్రాణాలకు హాని ఉన్న ఆ సమయంలో నిర్లక్ష్యంగా ఉండకుండా మొర్దుకై ఇచ్చిన సమాచారాన్ని బట్టి రాజు బ్రతికాడు. అంటే నమ్మకంగా పనిచేశాడు. నమ్మకస్తునికి మెండైన దీవెనని లేఖనాలు సెలవిస్తున్నాయి. సామెతల పుస్తకం 28-20 ప్రకారంగా నమ్మకస్తునికి మెండైన దీవెనలు. ఏ విషయాలు నమ్మకం ఉండాలి? బైబిల్ చెబుతుంది అన్ని విషయాలు నమ్మకం ఉండాలి. మన ఆత్మీయ క్షేమం కొరకు ఒక 5 విషయాల మీద తీసుకొని వస్తున్నాను. ఒకటి, మనం లేక ఒక విశ్వాసి, ఒక వ్యక్తి దేవుని ఎదుట నమ్మకం ఉండాలి. ఒక విశ్వాసి తన రక్షణ కొరకు ఏర్పాటు చేసుకొని వాడుకున్న దైవ సేవకుని ఎదుట నమ్మకం ఉండాలి. ఏ సహవాసంలో దేవుడిని నాటాడో, ఏ సహవాసంలో దేవుడు అడ్డుకట్టాడో ఆ సహవాసంలో నమ్మకంగా ఉండాలి. ఆ సహవాసానికి వెళ్తున్న మనం, మందిరానికి వెళ్తున్న మనం, సేవకుల ద్వారానో దేవుని ఆత్మ ప్రేరణలోనో మనం కొన్ని పరిచర్యలకు అప్పగించబడతాం. మనకు అప్పగించబడిన పరిచర్యలో నమ్మకంగా మనం పనిచేయాలి. నీ జీవనాధారం కొరకు దేవుడు డబ్బులు ఇస్తున్నాడు. ఇది నా కష్టార్జితం అని మనం చెబుతాం మాట వరుసకి. కానీ నువ్వు ఎంత చెమట కార్చినా కొన్నిసార్లు సంపాదించలేవు. నీకు బలం ఇచ్చింది దేవుడు, నీకు ఆరోగ్యం ఇచ్చింది దేవుడు, సంపాదన ఇచ్చింది దేవుడు, పని ఇచ్చింది దేవుడు,
సమకూర్పు నేర్పింది దేవుడు. కనుక ఒక మాటలో చెప్పాలంటే నీ జీవనం కొరకు దేవుడే డబ్బులు ఇస్తున్నాడు. దేవుడు ఇస్తున్న డబ్బు విషయంలో నమ్మకంగా ఉండాలని బైబిల్ సెలవిస్తుంది. 4వ కారణం మనం ధ్యానం చేస్తున్నాం, పరిచర్యలో నమ్మకస్తులుగా ఉండాలి అన్న విషయాలు మనం ధ్యానం చేస్తే చాలా విషయాల మీద తీసుకొని వస్తూ బైబిల్ గ్రంథంలో నమ్మకంగా వెంబడించిన కొంతమంది వ్యక్తుల జీవిత విధానాలు రాయబడ్డాయి. మోషే గారి నాయకత్వంలో అహరోను కనబడుతున్నాడు. మోషే గారి నాయకత్వంలో యెహోషువ కనబడుతున్నాడు. ఏలియా గారి నాయకత్వంలో ఎలీషా గారు కనబడ్డాడు. ఎలీషా గారి నాయకత్వంలో గెహాజీ కనబడుతున్నాడు. పౌలు గారి నాయకత్వంలో తిమోతి కనబడుతున్నాడు. నమ్మకంగా వెంబడించిన వీరి జీవితాల్లో దేవుడిచ్చిన ఆధిక్యతలు ఏమైనా ఉన్నాయా? నమ్మకత్వాన్ని కనపరిస్తే ఆ దీవెనని బైబిల్ చెబుతుంది కదా. అసలు ఏ రకమైన దీవెనలు దేవుడిస్తాడు? ఈ విషయాలు మనకు అర్థం అవడం కొరకు కొంతమంది వ్యక్తుల జీవితాలు మీకు పరిచయం చేస్తున్నాను. మొదటిగా మోషే నాయకత్వంలో అహరోను గురించి నేను మీతో మాట్లాడాను. అహరోను 20 సంవత్సరాలు నమ్మకంగా తమ్ముడైన మోషే గారి కవరింగ్ లో కింద అనుసంధానమై 20 సంవత్సరాలు కొనసాగించబడ్డాడు. తన నమ్మకత్వం చూసిన దేవుడు ప్రధాన యాజకత్వాన్ని ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. తన తరానికి, తన వంశానికి, తన గోత్రంలో అహరోను వంశానికి దేవుడు యాజకత్వ ధర్మాన్ని ఇచ్చాడు. ఒక అద్భుతమైన ఆశ్చర్యకరమైన విధానం. అహరోను మరణాన్ని గురించిన వివరణ మనం చూస్తేనండి బైబిల్లో రాయబడిన మాట, దేవుడు చెబుతాడు మోషేతో, మోషే ఈరోజు మీ అన్నని నేను తీసుకోబోతున్నాను, ఇక అతని దినాలు సమాప్తమైనవి, మరి ఏం చేయమంటావు ప్రభువా అని. సొంత అన్న చచ్చిపోతాడంటే తమ్ముడికి బాధ ఉండదండి? పైగా ఎన్ని బాధలున్నా ఎన్ని కష్టాలున్నా మోషే గారిని వెన్నంటుండి నడిచిన వ్యక్తి, మోషే గారు గద్దించినా కూడా కోపగించని వ్యక్తి, సౌమ్యుడు, దిద్దుబాటులోకి వచ్చిన వ్యక్తి, ప్రత్యక్ష గుడారంలో ప్రధాన యాజకత్వం వహిస్తున్న వ్యక్తి, పైగా సంబంధాన్ని బట్టి చూస్తే సొంత రక్త సంబంధి, సొంత అన్న. నీ అన్న ఈరోజు చచ్చిపోతాడన్న సంగతి దేవుడు చెప్పినప్పుడు అసలు మోషే గుండెలు పగిలిపోయి ఉండాలి. ప్రభు ఎలా? ఏమి లేదు, అహరోని పిల్లల్ని కొండ మీద పిలువు, అహరోన్తో చెప్పు అతని వస్త్రాలు తీసుకొని ఏలియాజర్కి, తన పెద్ద కొడుకు ఏలియాజర్కి తొడిగించమని. తొడిగించిన తర్వాత అలా పడుకోమంటాడు. ఆశ్చర్యం అండి, అద్భుతమైన మరణం. వస్త్రాలు, యాజక వస్త్రాలు తన కుమారుడికి ధరించి అలా పడుకుంటాడంతే. నిద్దట్లోనే అలా ప్రాణాలు వెళ్ళిపోతాయి. ఒక అద్భుతమైన మరణం. అసలు దేవుని చిత్తంలో మనం ఉంటే మన మరణాన్ని కూడా అద్భుతంగా దేవుడు చిత్రీకరిస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అసలు అహరోను మరణాన్ని నేను చదివినప్పుడు మళ్ళీ ఆశ్చర్యపోయా. జస్ట్ వస్త్రాలు తీసి తన కుమారుడికి తొడిగించి మారు వస్త్రాల మీద ఉన్న అహరోన్ని అలా పడుకోమంటే అలా పడుకోగానే నిద్దట్లో అలా ప్రాణం వెళ్ళిపోతుందండి. అహరోను సమాధి కార్యక్రమాల గురించిన వివరణ మనం పరిశుద్ధ గ్రంథంలో తొంగి చూస్తే ఎట్లా జరిగింది అన్నది మనకు కనబడదు. కానీ మోషే గారు 90వ కీర్తన రాశాడు. అహరోను గారు తన కన్నులెదుట చనిపోయిన తర్వాత మోషే గారు రాసిన కీర్తన పాట 90వ కీర్తన. దేవుడికి మహిమ కలుగునుగాక. చాలా అద్భుతం. నమ్మకంగా అహరోను కనబడుతున్నాడు. ఈరోజు రెండో వ్యక్తి గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. యెహోషువ. ఎవరు చెప్పండి? చెప్పాలి ఎవరు? యెహోషువ. యెహోషువ కూడా మోషే నాయకత్వంలో నమ్మకంగా నడిచాడు. మరి ఇతనికి వచ్చిన ఆధిక్యత ఏముంది? ఏమిచ్చాడు ఆధిక్యత? మూలవాక్యాలు 2 చూపిస్తాను చూడండి ఒకసారి. సంఖ్యాకాండం 27వ అధ్యాయం 12వ వచనం 13వ వచన భాగాన్ని చదవండి ఒకసారి. మోషేతో అన్నాడు, మోషే అబారీము కొండ మీదకి రా, కమ్ టు ద మౌంటైన్.
మోషే గారు సంతోషంతో కొండ మీదకి వస్తే ఆ పట్టణాన్ని చూపించాడు దేవుడు. అదిగో ఆ పట్టణాన్ని ఇజ్రాయేలుకి నేను కానుకైపోతున్నాను. సంతోషపడ్డాడు. అబ్బా చాలా అద్భుతంగా ఉంది నాయన. వేగులు వారు వెళ్ళి సమాచారం చెప్తేనే ఆశ్చర్యపోయా నేను. అసలు ఆ కానాను దేశంలో పండే పంట ఆ విధానం చూసి ఆశ్చర్యం కలిగింది. అబ్బా ఎంత రమ్యంగా ఉంది. ఒక 4-5 రోజుల్లో మేము దాన్ని స్వాధీనపరచుకుంటాం కదా అని సంతోషపడుతుండగా మోషే అహరోను చేర్చబడినట్లుగా నువ్వు కూడా పితరుల్లో చేర్చబడతావు అంటే నువ్వు చచ్చిపోతావు. ప్రభువా ఇంత ప్రయాసపడి ప్రజలను ఐగుప్తు దేశంలో నడిపించాను కదా, కనీసం కానాను ప్రవేశం లేదా? దేవుడు అంటారు ఇజ్రాయేలును బట్టి నువ్వు కూడా నా విషయంలో కొంచెం తేడా పడ్డావు కనుక నేను నిన్ను కానాను దేశానికి వెళ్ళనివ్వను. మరి ఇప్పుడు దాకా నా నాయకత్వంలో నడిపించబడ్డారు. మరి ఇప్పుడు ఎవరు? మీరు చూడండి, అదే అధ్యాయం 15-16 వచ్చిన భాగాలు చదవండి ఒకసారి. యెహోవాతో ఇట్లనెను, యెహోవా ఆత్మలకు దేవా, సమాజము కాపర్లేని గొర్రెల వలె ఉండకున్నట్లు ప్రభా నన్ను తీసుకుంటే తీసుకున్నావు, సంతోషం, నీ చిత్తానికి నేను చిత్త వహిస్తాను. మరి ఈ సర్వ సమాజాన్ని నడిపించడానికి ఒక నియమించాలి కదా. ఎవరా వ్యక్తి? ఒక నియమించు ప్రభా అని ఆలోచించి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అంటాడు, ఇదిగో నూను కుమారుడైన యెహోషువ ఆత్మ పొందిన వ్యక్తి గనక నీ చెయ్యి అతని మీద ఉంచు. గట్టిగా చప్పలు కొడుతూ స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. 20వ వచన భాగం చదవండి. అతని మాట వినున్నట్లు అతని మీద నీ ఘనతలో కొంత ఉంచు. అంటే నీ తర్వాత సేమ్ మోషే గారి లోటును భర్తీ చేయగలిగిన సమర్థుడు నాయకుడు ఎవరై అంటే యెహోషువ. అసలు వాట్ ఏ వండర్ఫుల్ ప్లాన్ అండి, చాలా ఆశ్చర్యం. మోషే యెహోషువ విషయంలో ఆ ఆలోచన కలిగి లేడు, కానీ నమ్మకంగా మోషేను వెంబడిస్తున్నాడు. ఒక పరిచారకుడిగా, సహకారిగా మోషేతో నడుస్తున్నాడు యెహోషువ. దేవుడు అంటారు, ఇదిగో యెహోషువ ఆత్మ పొందినోడు, నీ చెయ్యి అతని మీద ఉంచు. అలా ఉంచడమే కాదు, ఇశ్రాయేలుతో చెప్పు, నా తర్వాత సెకండ్ కమింగ్ లీడర్, అప్ కమింగ్ లీడర్ ఎవరై అంటే యెహోషువ. జాగ్రత్తనండి. మోషే గారు చనిపోతారని తెలిసిన తర్వాత వాళ్ళ పిల్లలు ఉన్నారు, మోషే గారి కొడుకులు ఉన్నారు. రే అబ్బాయి, దేవుడు నన్ను పిలుచుకోబోతున్నాడు, తర్వాత మీరు చూసుకోండి రా అని చెప్పేసి సేవని వంశపారపరంగా చేయలేదు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. తర్వాత నాయకత్వం ఎవరు? అది దేవుని సేవ. దేవుని సేవ గనక మనుషుల చేత ఏర్పాటు చేయబడకూడదు. సేవకుడు, ఒక సేవకుడు మనుషుల చేత ఏర్పాట్లోనికి రాకూడదు, పిలవబడకూడదు. ఎవరు పిలవాలి? ఒకడు అహరోను పిలవబడినట్లుగా పిలవబడాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. జనాలు పిలిస్తే నేను వచ్చాను, జనాలు పిలిస్తే నేను వచ్చానంటే ఒక రాజకీయ నాయకుడు డైలాగు సేవలో పనికిరాదు. మహిమ కలిగిన సేవ, నిస్వార్థంగా దేవుని ముఖం చూస్తూ నిందలు భరిస్తూ దేవుని పనిలో కొనసాగించబడ్డానికి తీసుకునే ఒక నిర్ణయమే, ఒక మార్గమే దేవుని సేవ. దేవుని చేత ఏర్పాటు చేయబడ్డాడు యెహోషువ. నాయకత్వంలోనికి, ఆ నాయకత్వాన్ని కొనసాగించడానికి దేవుడే యెహోషువని ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? యెహోషువలో దేవుడు నమ్మకత్వాన్ని చూశాడు. ఆమేన్, హల్లెలూయా. తన సేవకుని దగ్గర యెహోషువ కనపరిచిన నమ్మకత్వం దేవుడు చూచాడు. అంతేకాదు, ఇంకొక అద్భుతమైన మాట అంటాడు. ద్వితీయోపదేశ కాండం 1వ అధ్యాయం
37వ వచన భాగాన్ని చదవండి. మోషే గారు అన్నాడు, ఇదిగో కానాను ప్రవేశం నాకు లేకుండా పోయింది. ఎవరిని బట్టి? ఇశ్రాయేలును బట్టి. కొన్నిసార్లు మీ దెబ్బకు మేము నరకానికి పోతాం. అర్థమైందా? ఎవరి దెబ్బకి? అమ్మ మాట్లాడండి. ఏమంటున్నాడు మోషే గారు? మిమ్మల్ని బట్టి దేవుడు నన్ను కోప్పడుతున్నాడు. మీకు హెచ్చరిక ఇవ్వకపోయినా, మిమ్మల్ని మందలించకపోయినా, మిమ్మల్ని గద్దించకపోయినా ఎవరి మీద కోప్పడతాడు దేవుడు? ఎవరి మీద కోప్పడతాడు? నా మీద కోప్పడతాడు. కనుక నీలో ఉన్న లోపాన్ని నేరుగా దేవుని వాక్యం అనే ఖడ్గము చేత పట్టుకొని సూటిగా నీతో మాట్లాడడం వల్ల నేను నీకు శత్రువు అవ్వచ్చు. పౌలు గారు అంటాడు గలతీ సంఘస్థులు ఎంత ప్రేమ కలిగాలో తెలుసా? అసలు పౌలు గారు అంటే పిచ్చి ప్రేమ. పౌలు గారు దమస్కో మార్గంలో ఆయన ముఖ దర్శనం చూసినప్పుడు కనులు మసకబారుతాయి, కళ్ళుకున్న పొరలు రాలి అని బైబిల్ సెలవిస్తుంది. అప్పటి నుంచి కొంచెం కంటికి సంబంధించిన జబ్బు, కొంచెం వ్యాధి పౌలు గారిని భయంకరంగా ఇబ్బంది పెడుతుంది. పుసికళ్ళు అన్నమాట, భయంకరంగా పుసిగాడతాయి, చాలా ఇబ్బంది, మసకబారిన పరిస్థితి. ఒకళ్ళంటాడు, అన్నా ఈ కన్ను నాకుంటే పాపిష్టి చూద్దానా, లేనిపోని పిచ్చి చూద్దానా, అంతకాలం ఒక డాక్టర్ గారు ఉంటే చూడు నా కన్ను ఓడబీకి నీకు ఇస్తా అని ఎంతమంది ప్రాధేయపడ్డారో పౌలు గారి దగ్గరికి వెళ్ళి. అదే పౌలు వాళ్ళ గురించి అంటాడు, నిజము చెప్పినందున నేను మీకు శత్రువు అయ్యాను. దేంట్లో ఉంది? గలతీ 4:16. గలతీ 4:16 చూడండి ఏమనుంది? నేను మీతో నిజమాడినందున. అది సేవకుని మీద కొంతమందికి కోపం ఎందుకయ్యా అంటే, వాళ్ళని గద్దిస్తున్నాడనో, వాళ్ళని మందలిస్తున్నాడనో, వాళ్ళు హెచ్చరిస్తున్నాడనో. కొంతమంది ఎట్లా ఫీల్ అవుతారంటే, మమ్మల్ని చెబుతున్నాడు, వాళ్ళకి చెప్పట్లే, వీళ్ళకి చెప్పట్లే. అసలు సేవకుల్లో అటువంటి పక్షపాత ధోరణి కనబడకూడదు. బలిపీఠం మీద నిలబడి సేవకుడు మాట్లాడినప్పుడు అందరికి సంబంధించింది అవుద్ది. ఒకవేళ దాంట్లో ఆ మాట్లాడే మాటల్లో నీలో లోపం ఉందా, సరిచేయబడ్డం అంతే. నేను నిజమాడినందున మీకు శత్రువు అయ్యాను. మోషే గారండి నీళ్ళ విషయంలో భయంకరంగా విసిగిస్తారు. ఆ చికాకు మీద బండతో మాట్లాడమంటే వాళ్ళ మీద ఉన్న కోపం మీద, బాధ మీద, చికాకు మీద ఒకసారి కొట్టకుండా 2 సార్లు కొడతాడు. ఆ విషయంలో దేవుడు మోషే మీద కోప్పడ్డాడు. సేవకుడుగా ఖచ్చితంగా మిమ్మల్ని హెచ్చరించాల్సిన బాధ్యత మాకుంది. మీరు కోప్పడితే మహా అయితే బతికితే ఎంతకాలం బతుకుతామండి? 20 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు. ఆయన కోప్పడ్డాడు అనుకో, ఇక నరకానికి పోవడమే. కనుక మీ కోపమని భరించవచ్చేమో కానీ దేవుని కోపాన్ని భరించలేము. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక మీకు చెప్పి శత్రువు అయినా పర్వాలే, జాగ్రత్త. దేవుని వాక్యం ద్వారా సేవకుడు మాట్లాడుతున్నప్పుడు అది వాక్యంలో ఉందా, ఖచ్చితంగా బెండ్ అయిపోతే. దేవునికి ఇష్టం కాని లోబడిపో, దిద్దుబాటులోకి రా. వాళ్ళు చేయలేదా, వీళ్ళు చేయలేదా, తర్వాత సంగతి పక్కన పెట్టు. నీ మేలు కొరకు దేవుడు మాట్లాడుతున్నప్పుడు దాన్ని ప్రయోజనంగా ఎంచడం వల్ల మనకు దీవెన. నేను అంటాను, మహా అయితే బతికితే ఇంకొక 20-30 సంవత్సరాలు బతుకుతామేమో. నువ్వు బతికితే ఒక 20-30 సంవత్సరాలు, లేకపోతే అదగన బ్రతకొచ్చాము. నువ్వు నేను ఏదో టైం పోతాంగా, అక్కడ మాత్రం యుగయుగాలు బతికే ఉంటాంగా. నీవు చెప్పకుండా నేనున్నాను అనుకో, నరకోముడు పిన్ని పాస్టర్ నువ్వు చెప్పలే అంటావు. ఓరేదంపాదాకా ఆడున్నా కూడా నీకు వాళ్ళు తట్టుకోలేను. ఏడా నరకంలో ఉండే పిన్ని పాస్టర్ నువ్వు చెప్పుంటే నేను ఎక్కడికొచ్చావని కాదురా అంటుంటా. ఇక ఆ గోళ ఏసయ్యా, ఏసు రక్తం ఏజీ, ఈడు ఆడవదలలే, ఈడవదలలేదు అయ్యా. అక్కడ యుగయుగాలు, ఎక్కడైతే ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు వెళ్ళిపోద్ది. బతికున్నంత వరకే, నా మీద కోపం ఉన్నంత వరకే, లేకపోతే తర్వాత ఉంటుందిగా.
గమనంలోకి వచ్చిన తర్వాత ఆ కోపం పోద్దుగా, అరే ఎంత బుద్ధిహీనంగా ఆలోచించారు అని. గమనం లేకుండా తెచ్చామనుకో, మహా అయితే 20 సంవత్సరాలకు 30 సంవత్సరాలు పోతాం. నువ్వో నేను ఏదో టైం పోవలసిన వాళ్ళమే. ఇబ్బంది ఏముంది? దేవుని కోపాన్ని భరించలేము. మనుషుల కోపాన్ని మనం సహించగలమేమో, దేవుని కోపాన్ని భరించలేము. మోషే అంటాడు, మిమ్మల్ని బట్టి దేవుడు నా మీద కోప్పడి, చదవాలి, అది కాదుగో దేవుడు ఏమన్నాడు తెలుసా? అయ్యా మిమ్మల్ని బట్టి నా మీద దేవుడు కోప్పడి ఏమన్నా తెలుసా? ఇదిగో మోషే, నువ్వు కానాను చేరవు. ఎవరు చేరుతారు మరి? నువ్వు కుమారుడైన యెహోషువ చేరుతాడు. గట్టిగా చప్పలు కొడుతూ స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. ఎంత భాగ్యాన్ని పొందుకున్నాడండి. దేవుని దృష్టిలో ఒక యోగ్యుడిగా నిలబడ్డాడు యెహోషువ. వాట్ ఈస్ ద రీజన్స్? ఆ కారణాలు ఏమిటో ఈరోజు మనం ధ్యానం చేద్దాం. యెహోషువలో నమ్మకత్వం కనబడుతుంది. చివరి వరకు తన నాయకుడు చనిపోయేంత వరకు నమ్మకంగా యెహోషువ మోషే దగ్గర కొనసాగించబడ్డాడు. బ్రేకప్ లేదు, షేకప్ లేదు. నమ్మకంగా ప్రారంభం నుండి చివరి వరకు యెహోషువ మోషే కవరింగ్ లో కొనసాగించబడి చివరి దశ వరకు ఇజ్రాయేల్ అందరూ కాముకున్నారు. కానీ యెహోషువ 1 మీరు చదివితే నాయకుడని మోషే చనిపోయాడని యెహోషువ ఏడుస్తూనే ఉంటాడు. ఒక తండ్రిని కోల్పోయినట్టుగా బాధపడుతుంటాడు. తన ఇంటి వారు చనిపోతే అంత బాధపడతాడు తెలియదు. కానీ తన నాయకుడు, తన సేవకుడు చనిపోగానే చాలా కలవరంలోకి వెళ్ళిపోతాడు, మనోవేదంలోకి వెళ్ళిపోతాడు. అలా మనో దుఃఖంలో ఉన్న యెహోషువతో 1వ అధ్యాయంలో దేవుడు మాట్లాడి ధైర్యపరిచి బలపరిచి తా నాయకత్వంలోనికి దేవుడు ఎలా కొనసాగించాడో యెహోషువ గ్రంథాన్ని మీరు చదివితే చూడగలరు. యెహోషువ ప్రారంభ యుద్ధంతో మొదలయ్యింది. తన జీవితంలో యుద్ధాలే. దాదాపు 10 మంది రాజ్యాల్ని 10 మంది రాజులు జయించాడు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. 10 రాజ్యాలు జయించాడండి. అందుకనే దేవుడు అంటాడు, యెహోషువ నీ ఎదుట, నీ దినములలో నీ ఎదుట ఎవడు నిలవజాలడో. దేవుడికి మహిమ కలుగునగాక. ఎంత గొప్ప వాగ్దానం అండి. దేవుడు మాటిస్తే తప్పిపోడుగా. యెహోషువ అన్నాడు, నీ దినములంతటా నీ ఎదుట ఎవడు నిలవజాలడో. అది ఎవడైనా గాని దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి 10 రాజ్యాలు ఓడించి జయించి ఇశ్రాయేలు ప్రజలకు స్వాస్థ్యముగా కానాను దేశాన్ని పంచిపెట్టాడు యెహోషువ. ఆమేన్, హల్లెలూయా. యెహోషువ పుస్తకంలో 24 అధ్యాయాలు ఉంటాయి. 1వ అధ్యాయం నుండి 12 అధ్యాయాల వరకు యుద్ధాలే. 10 మంది రాజుల్ని ఆ రాజ్యాన్ని ఎలా జయించాడో చాలా చక్కగా ప్రస్తావించబడిన అధ్యాయాలు అవి. 13వ అధ్యాయం నుండి దాదాపు 22వ అధ్యాయం వరకు ఆ దేశాన్ని స్వాతంత్రించుకున్న తర్వాత వాటిని పంచిపెడతాడు. 12 గోత్రాలకు ఎలా పంచిపెట్టాడో ఆ వివరాలు 13వ అధ్యాయం నుండి 22వ అధ్యాయం వరకు కనబడుద్ది. 23, 24 అధ్యాయాలు ఇశ్రాయేలు ప్రజలందరూ పిలిచాడు. మోషే గారు కూడా బ్రతికున్న దినాల్లో చివరి రోజుల్లో ఇశ్రాయేలు అందరూ పిలిచి దేవుడు తన ద్వారా ఏం జరిగించాడో, ఏం చెప్పాడో మొత్తం చెప్పుకొచ్చాడు. దాన్నే ద్వితీయోపదేశ కాండం అన్నాం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ద్వితి అంటే 2వసారి ఉపదేశం. అంటే నిర్గమ, లేవి, సంఖ్యాకాండాలు, ఈ 3 కాండాల్లో జరిగిన వివరాల్ని క్లుప్తంగా 1 గంట 2-3 గంటల్లో ప్రజలందరూ నిలబెట్టి మోషే గారిచ్చిన ఉపదేశమే ద్వితీయోపదేశ కాండం. అదే విధానంలో యెహోషువ కూడా ఇశ్రాయేలు అందరూ పిలిచి, ఇదిగో దేవుడు నా ద్వారా, నా నాయకుడైన మోషే గారి ద్వారా మిమ్మల్ని ఎలా నడిపించారు మీరు చూశారు. దేవుడు ఎలా మీకు స్వాస్థ్యాన్ని పంచిపెట్టారు మీరు చూశారు. ఇదిగో దేవుడు చెప్తున్నాడు, మీరు విగ్రహాల వైపు మళ్ళకూడదు, విగ్రహారాధన చేయకూడదు అని మాట్లాడుతుంటాడు. 24 అధ్యాయం 15లో మీరు ఎవరిని సేవించకపోయినా నాకు సంబంధం లేదు, కానీ నేనును నా ఇంటి వారును. చిలకలూరుపేట సెంటర్లో ఉండేదమ్మా, ఏడుంటాం, యెహోవానే సేవిస్తాం. మీరు ఏదని అడవండి,
నేనును నా ఇంటి వారును యెహోవానే సేవిస్తాం. అద్భుతమైన స్టేట్మెంట్. దాదాపు 120 సంవత్సరాలు బ్రతికాడు యెహోషువ. 120 సంవత్సరాలు బ్రతికాడు. ఒక అద్భుతమైన ప్రస్తావన, ఒక అద్భుతమైన ప్రస్థానం యెహోషువ జీవితం మనం చూడగలం. చరిత్ర ఇదంతా అనగనగనగా ఒక రాజు, ఆ రాజుకి 7 కొడుకులు. ఆ కొడుకులు ఆడిపోయారట, యుద్ధానికి పోయి ఆడిపోయారా? ఈ దద్దములో చేపలు ఆడకపోయారా? దేనికి తిండిపోతుంది మందలేక ఉన్నారు వీళ్ళు. చేపలు తెచ్చుకొని ఏం చేద్దామని, వండేసుకొని తినేద్దామనా? కరువు కొట్టు ఎండబెడితే ఇంకో ఎక్కువ రోజులు తినొచ్చని. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అనగనగనగనగా వ్యవహారం బైబిల్లో లేదు. చరిత్ర ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు చెప్పండి. ప్రతి చరిత్ర, ప్రతి నమూనా భూమి మీద జరిగినవే, జరగబోతున్నవే. కనుక కల్పితం లేదు. బైబిల్ బోటకం కాదు, భక్తి. చెప్పు, మన పెద్ద నాటకం. బైబిల్ బోటకం కాదు, భక్తి నాటకం కాదు. ఇది నటన కాదండి, జీవితం. ఏంటిది? ఇప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు? ఆడు చూడరా చర్చిలో ఏం యాక్షన్ చేస్తున్నాడు రా, మహానటుడు రైడు, వీడికి ఆస్కార్ రావాడే వాళ్ళు రా స్వామి అంటాం. ఇది నటన కాదయ్యా. ఏంటిది? జీవితం. ఏంటిది? జీవితం అండి. ఇక్కడ నటనేముండదు, జీవితమే. అందుకని నేను అన్నా, బైబిల్ బోటకం కాదు, భక్తి నాటకం కాదు. దేవుని కనులెదుట జరిగిన ప్రతీది కూడా బైబిల్లో ప్రస్తావించబడి ఒక్కటి కూడా కల్పితం లేదు. యోనా పుస్తకం చదివాడు ఒక అతను, శాస్త్రవేత్త, బైబిల్లో తప్పులు పట్టాలని. వాడికి దొరక్క యోనా పుస్తకంలో తిమ్మింగులం మనిషిని మింగింది ఏంది రా స్వామి, ఏడుంది ఇది? ఇదంతా సందమామ కథలు కాదు అనుకున్నాడు. అసలు దీన్ని రుజువు చేయాలా, చారిత్రాత్మక రుజువు చేతమని బయలుదేరాడు. తన జీవితంలో ఎదుర్కొన్న కొన్ని అనుభవాలు బట్టి అన్నాడు, అదిగో అయ్యా, బైబిల్ అద్భుత కల్పన కాదు, వాస్తవం అన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక మనం చదివేది చందమామ పుస్తకం కాదు, ఇది నవల కాదు. 6 నెలల్లో జరిగిన చరిత్ర. యెహోషువ అన్న వ్యక్తి నాయకుడిగా నిలబడ్డాడు. మోషే తర్వాత ఇశ్రాయేల్ ప్రజలను ఎలా నడిపించాడో ఇప్పటి కూడా చరిత్ర కోడైకి వస్తుంది యెరూషలేములో. దేవుడికి మహిమ కలుగునుగాక. ఒక ఆయన భక్త సింగ్ గారి దగ్గరికి వెళ్ళి అడిగాడట, ఏమండి మీరు బైబిల్ నమ్ముతారా అన్నాడట. అసలు దేవుని మాట అండి అది, అసలు నమ్మకపోవడం ఏంటది? సృష్టికి ఆధారమైన దేవుడు కదా, ఆ దేవుడు పలికిన మాట ప్రతిదీ నమ్ముతానయ్యా. బైబిల్లో ప్రతి వచనాన్ని నేను నమ్ముతాను, ప్రతి మాటను నేను నమ్ముతాను, ప్రతి అక్షరాన్ని నేను గౌరవిస్తాను. అది సరే కానీ మరి అంతగా నమ్మడానికి నాకు డౌట్ కలిగించిన ఒక సందర్భం చెప్పమంటారంటాడు. ఏందది? బైబిల్లో ఏందండి, యోనా పుస్తకంలో యోనా గారిని చాప మింగిందట. చందమామ కథలు కాకపోతే చాప మింగడం ఏందండి? అంత పెద్ద చేప మనిషి అట్ట మింగిందండి అని మాట్లాడుతుంటే భక్తి సింగ్ గారు ఏమన్నాడు, అయ్యా ఒకవేళ నా బైబిల్లో నువ్వు దాన్ని నమ్మలేకపోతున్నావు కదా, నేను ప్రతిదీ నమ్ముతాను. ఒకవేళ నా బైబిల్లో యోనా గారి అంత పెద్ద చేపను మింగేడని రాసిన కూడా నమ్ముతాను అన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకు నమ్ముతావయ్యా? అది దేవుని మాట. దేవుడు కల్పితం చెప్పడు, దేవుడు మాయా రూపకమైన ఆలోచనలు చెప్పడు, వాస్తవాన్ని చెప్తాడు, వాస్తవాన్ని చెప్తాడు. అంత నమ్మకం మనకి దేవుని వాక్యం మీద కలిగితే మన వాక్యం వినేటప్పుడు జాగ్రత్తగా వింటాం. దేవుడికి మహిమ కలుగునుగాక. పిచ్చి మొచ్చలు చెప్పేటప్పుడే మన తలకాయలు ఒకసారిగా ఉంటాయి. వాక్యం వినేటప్పుడు సూరుగా పెడతాం. అంటే నీకు పిచ్చి మొచ్చల మీద ఉన్న ఇంట్రెస్ట్ దేవుని వాక్యం మీద లేదనేగా నీ మొహం చెప్పేది. దేవుని వాక్యం హుషారుతో విను. ఆయన వాక్యం నీకు అర్థమైతే, నేను చెప్పా శుక్రవారం, నీకు వాక్యం అర్థమైతే జబ్బులు పోతాయి, డబ్బులు వస్తాయి. ఏమొస్తాయి? జబ్బులు పోయి డబ్బులు మిగులుతాయండి. ఈరోజు కొంతమంది కష్టజీతం డాక్టర్ల పాలు అయిపోతుంది. నిజం, కష్టజీతం అంతా వృధా అయిపోతుంది. నీకు వాక్యం అర్థమైతే నీకు డబ్బులు మిగులుతాయి.
యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి జీవితాల గురించి మాట్లాడుతుంటాడు. నిత్యముగా నీ చేతుల కష్టార్జిత నువ్వు అనుభవిస్తావంతే. దేవుడికి మహిమ కలుగునుగాక. కనుక దేవుని వాక్యం నీకు అర్థం కాకపోతే జబ్బులే, దేవుని వాక్యం నీకు అర్థమైతే డబ్బులే. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్యం కొన్న గొప్పతనం అది. జ్ఞానవాక్యం, జీవవాక్యం, మార్గ సూచికమైన వాక్యం, దేవుని ఆలోచన నీకు అర్థమైతే నీ జీవితం పరమార్థంగా మారిపోద్ది. జాగ్రత్తగా మనసు పెట్టండి. యెహోషువ అన్న నాయకుడు గురించిన కొన్ని వివరాల మీద తీసుకొని వస్తాను. తన గురించిన కొంత నేపథ్యం మీకు ఇస్తాను. చూడండి ఒకసారి. సంఖ్యాకాండం 13వ అధ్యాయం 8వ వచన భాగం చదవండి. అలాగే 16వ వచనం కూడా చదవండి. ఎఫ్రాయిము గోత్రమునకు నూను కుమారుడైన హోషియా. ఎవరు? హోషియా. 16వ వచనం చదవండి. మోషే పంపిన మనుషుల పేర్లు ఇవి. నూను కుమారుడైన హోషియా. జాగ్రత్తనండి, పేరు మార్చాడు. ఎవరో? మోషే గారు. హోషియా అన్న పేరుకి అర్థం ఏంటి? రక్షణ. మరి బాగానే ఉందిగా. అన్యుల పేర్లు పిచ్చి పేర్లు అయితే ఏందిరా ఈ పేరు? పిలవడానికి కూడా దరిద్రంగా ఉంది. కొంతమంది ఏమో పిల్లలు పుట్టలేదని చెప్పేసి మా ప్రాంతాల్లో జరిగే కొన్ని వ్యవహారాలు. ఈ గద్దెల కాడు కూర్చుంటారు కదా, గద్దెలు గన్నెసారులు. ఈ గన్నెసారులమ్మ కాడు పోయి కొంతమంది చెప్పించుకున్నామ్మా, పుట్టిన పిల్లలు పుట్టినట్టే పోతున్నారు పురిట్లోనే, ఏం చేస్తే బాగుంటుందమ్మా, ఇప్పుడు మళ్ళా గర్భం దాల్చింది తల్లి, ఇప్పటికే 4 పోగొట్టుకున్నాం, ఏం చేయాలమ్మా అంటే ఆమె అని అంటది. దెబ్బలు పడేయి. ఏంటి? దెబ్బలు అయ్యి ఒకరోజంతా నీ పిల్ల బతుకుద్దని తీసుకెళ్ళి దెబ్బలు పెడతారుగా, బతుకుద్ది కదా, దానికి ఏం పేరు పెడతారు? దెబ్బమ్మ. దెబ్బమ్మ. ఏ దెబ్బలో దొరికావమ్మా అన్నాడు. చూస్తాం మనం. పెంటయ్య. ఏం పేర్లు? పిచ్చి బాబు. అసలు విచిత్రం కాదు. అసలు వాళ్ళు కాలేజీలు పోతే వాళ్ళ ప్రాణాలతో బతికినేస్తారయ్యా. అసలు టీచింగ్ ఇప్పుడు ర్యాగింగ్ లేదు, బతికావు. ర్యాగింగ్ ఉన్నప్పుడు అయితే అసలు వాళ్ళ సంగతి మామూలుగా ఉండదు. అసలు నిన్ను కొడతానంటాడు. అసలు ఏం పేర్లు? ఇప్పుడు హోషియా అన్న పేరు బాగానే ఉంది కదండి, మరి ఎందుకు మార్చాడు? యెహోషువ అంటే యెహోవాయే రక్షణ, హోషియా అంటే రక్షణ. మీకు అర్థం అవడానికి, యేసుపాదాల గారు హైదరాబాద్లో జాబ్ చేస్తున్నప్పుడు అదే హైదరాబాద్ ఏరియాలో ఆర్ఆర్కే మూర్తి గారు ఉండి పరిచయం చేస్తున్నారు. ఈ యేసుపాదాల గారి ఆత్మీయ తండ్రి విఆర్కే మూర్తి గారు, సత్తెనపల్లి. ఈ విఆర్కే మూర్తి గారు ఒక సందర్భంలో, అయ్యా మా ఆత్మీయ కుమారుడు యేసుపాదాలు అదే కొంచెం చక్కగా పాటలు పాడతారు కదా, ఆ సహోదరుడు హైదరాబాద్లో ఉన్నారు, నేను చెప్తాను మిమ్మల్ని కలమ్మని. మొత్తానికి ఈ సంభాషణలో ఆర్ఆర్కే మూర్తి గారికి యేసుపాదాల గురించిన పరిచయ వివరణ అందింది. ఇక ఒక రోజున ఇద్దరు కలుసుకున్నారు. యేసుపాదాల గారు వెళ్ళి ఆర్ఆర్కే మూర్తి గారిని కలిశారు. ఏం పేరు అంటే యేసుపాదం అన్నాడు. ఏం పాదం? యేసుపాదమా అంటే ఒక పాదమేనా? అది అసలు ఏంది? అది యేసుపాదం ఏంది? పాదం అంటే ఒకటేగా, మనకు 2 ఉన్నాయిగా. యేసుప్రభుకి 1 2 కనుక యేసుపాదాలు. ఏంటి? ఏమని పిలవాలి? నువ్వు యేసుపాదాలు. యేసు పాదం కాదు, ఒక పాదం ఏంది రాయ్యా? యేసుపాదాలు అన్నట్టుగా ఈ మోషే గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం పేరు అబ్బాయి? హోషియా అంటే రక్షణ. రక్షణ ఎలా వచ్చింది? ఎలా వచ్చింది రక్షణ? దేని ద్వారా వచ్చింది? అబ్బాయి ఇది ఫుల్ కాదు కానీ యెహోషువ అంటే యెహోవాయే రక్షణ. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అందుకు మార్చాడు ఈయన. అర్థమైందిగా? నూను కుమారుడైన ఈ యెహోషువ మొదటి పేరు హోషియా. అమ్మా నాన్నలు పెట్టిన పేరేంటి? హోషియా. మళ్ళీ మీరు హోషియా గ్రంథంలోకి వెళ్ళారు. ఆయన ప్రవక్త, ఆయన వేరు ఈయన వేరు. ఆయనకి ఈయనకి చాలా కాలం తేడా ఉంది. ఈయన ఇశ్రాయేల్ నాయకుడు యెహోషువ. హోషియాగా తల్లిదండ్రుల చేత నామకరణం పొందిన ఈ వ్యక్తి ఇశ్రాయేల్ నాయకుడు, ఇశ్రాయేల్ ప్రవక్తగా పిలబడ్డాడు హోషియా. 12 పుస్తకాలు ఒక పుస్తకం. జాగ్రత్తనండి, హోషియా అన్న ఈ పేరుకి అర్థం రక్షణ. సంపూర్ణత అనిపించలే. నీ పేరు హోషియా కాదు, దగ్గర నుంచి యెహోషువ అంటే యెహోవాయే రక్షణ. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యెహోషువ. జాగ్రత్త నడిపిలారా, యెహోషువ అన్న పేరు మీదే ఒక పుస్తకం మనకు కనబడుద్ది.
6వ పుస్తకం ఆదికాండం. అందరు చెప్పండి, చెప్పాలి అందరూ. ఏంది అడచోతారు ఉసురుగా? చెప్పండి ఏందమ్మా చెప్పాలి. ఒకటి చెప్పాలి. ఆదికాండం 5 పంచకాండాలు. తర్వాత వచ్చే పుస్తకం యెహోషువ 6వ పుస్తకం. పంచకాండాలు ఆదికాండం, నిర్గమకాండం, లేవ్యాకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం. ఈ 5 కాండాలకి మూలం మోషే గారు చరిత్ర. ఇప్పుడు 6వ పుస్తకం యెహోషువ. జాగ్రత్త నడిపిలారా, యెహోషువ పుస్తకం నుండి ప్రారంభించబడే పుస్తకాలు చరిత్ర పుస్తకాలు. యెహోషువ నుండి ఎస్తేరు గ్రంథం వరకు 12 పుస్తకాలు ఉంటాయి. ఈ 12 పుస్తకాలు చరిత్ర పుస్తకాలు. ఈ 12 పుస్తకాల్లో జరిగిన చరిత్ర, ఏ రాజులు పరిపాలించారు, వాళ్ళ పరిపాలన పద్ధతులు ఏంటి, న్యాయాధిపతులు ఎవరు, ఇట్లా చరిత్ర ఉంది. మొదటి పుస్తకం చరిత్ర పుస్తకాల్లో మొదటి పుస్తకమే యెహోషువ. జాగ్రత్తనండి. ప్రవక్తల పుస్తకాలు ఉన్నాయి, చిన్న ప్రవక్తలు. ఆ చిన్న ప్రవక్తల పుస్తకాల్లో హోషియా గ్రంథం కనబడుద్ది. హోషియా ఆయన ప్రవక్త. ఇతను హోషియా అయినప్పటికీ పేరు మార్చుకున్నాడు మోషే గారి ద్వారా యెహోషువగా. ఇతడు ఇశ్రాయేలు నాయకుడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎంతమంది ఉన్నారు యెహోషువాలు? విషయం చెప్తున్నా కదా, ఒకసారి చూద్దాం. కొంతమంది బైబిల్ చదువుతుంటారు కదా, మనం చదవలే. ఒకవేళ పుస్తకం చదివామనుకో, అరే ఎక్కడొక యెహోషువ ఉన్నాడు, ఏంది ఈ యెహోషువ ఎవడు, ఒరే ఆయన ఈయనేనా అన్నట్టు కంగారు పడే వాళ్ళు ఉంటారు. వాళ్ళ క్లారిటీ కొరకు ఇది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నేను ఎప్పుడు చెప్పడం మొదలుపెట్టానంటే, ఒక పాస్టర్ గారు నన్ను అడిగాడు, అన్నా బైబిల్లో బాప్తిస్మ ఇచ్చే యోహాను ఉన్నాడు, అలాగే శిష్యుల్లో కూడా ఒక యోహాను ఉన్నాడు, అపోస్తలుడు. ఇప్పుడు యోహాను సువార్త ఉంది, యోహాను రాసిన మొదటి పత్రిక, 2వ పత్రిక, 3వ పత్రిక, ప్రకటన గ్రంథం యోహాను గారు రాశారు అన్ని వివరణ మాకుంది. యోహాను సువార్త కూడా రాశాడు. ఇంతకీ నేను అనుకుంటున్నాను బాప్తిస్మ ఇచ్చి యోహాను రాశాడు అనుకుంటున్నాను అన్నాడు. ఆయన బాప్తిస్మ ఇచ్చి యోహాను ద్వారా యోహాను సువార్త, అలాగే యోహాను రాసిన మొదటి పత్రిక, 2వ పత్రిక, 3వ పత్రిక, అలాగే ప్రకటన గ్రంథం, ఈ పుస్తకాలంతా రాసింది ఆయన రొమ్మున అనుకున్న శిష్యుడిగా పిలబడుతున్నాడే యోహాను. శిలువలో ఉన్నప్పుడు శిష్యులందరూ పారిపోయారు, యోహాను గారు ఒక్కడే సమీపంగా ఉన్నాడే. ఆ యోహాను పద్మాసు లంకలో దైవ దర్శనం పొందిన యోహానే ఈ పుస్తకాలు రాశాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. పాస్టర్ గారికి డౌట్ వస్తే మరి విశ్వాస సంగతి ఏంది? అందుకని కొంచెం క్లారిటీ కొరకు పద్దాకులు చెప్పంగా. బైబిల్ వాక్యాన్ని మనం ధ్యానం చేయాలి. ఏదో దొరికిందని చెప్పేసి ఎడాపెడ చెప్పుకొని పోయాను అనుకోండి, నీకు షడామడ అవుద్ది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అర్థం కాక అరక్క. జాగ్రత్త చూడండి, బైబిల్లో 5 యెహోషువాలు కనబడతారు. త్వరతంగా చూపిస్తా చూడండి ఒకసారి. లోకాసు వార్త 3:29. ఏరు యెహోషువాకు, యెహోషువ ఎలియేజరు, ఎలియాజరు వేరు, ఎలియేజరు ఎవరు? ఎలియేజరు. జాగ్రత్తలండి. ఎలియేజరు కుమారుడైన యెహోషువ యేసు క్రీస్తు వంశావళి గురించి మాట్లాడుతా లిస్టప్ చేశాడు. లోకా డాక్టర్, వైద్యుడైన లోకా డాక్టర్గా రాస్తా యేసుప్రభు చరిత్రను రాస్తా ఒక వంశావళి గురించి మాట్లాడుతూ చెబుతున్నాడు. అక్కడ ఎలియేజరు కుమారుడు యెహోషువ. జకరియా 3వ అధ్యాయం 1 త్వరగా తీయాలి. జకరియా 3:1. యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడని యెహోషువ నిలిచి ఉండగా, ప్రధాన యాజకుడని యెహోషువ ఈయన వేరు. అలాగే హగ్గై పుస్తకం 1:14. హగ్గై పుస్తకం 1వ అధ్యాయం 14వ వచనం. జెరుబ్బాబెలు యొక్క
ప్రధాన యాజకుడు యెహోజాదా, కుమారుడైన యెహోషువ. ప్రధాన యాజకుడు, వీళ్ళ నాన్నగారు ప్రధాన యాజకుడు. ఇతనికి పుట్టిన కొడుకులో కొడుకు పేరు యెహోషువ, ఇతను వేరు. రాజుల 2వ పుస్తకం 23:8. రాజుల 2వ పుస్తకం 23వ అధ్యాయం 8వ వచనం. బెర్షెబా వరకు ఎడమ పార్శ్వన పట్టణ అధికారి అయిన యెహోషువ, పట్టణపు అధికారి. ఈజ్ ద అందర్ పర్సన్. పట్టణపు అధికారిగా పిలబడుతూ ఒక వ్యక్తి పేరు యెహోషువ. సంఖ్యాకాండం 13:8. ఇందాక మనం చూసాం కదా, ఎఫ్రాయిము గోత్రమునకు నూను కుమారుడైన హోషియా అని. మొదటి దినవృత్తాంతాలు 7:27లో కొంచెం వీళ్ళ వంశావళి చరిత్ర మీకు కనబడుద్ది. మొదటి దినవృత్తాంతాలు 7:27లో ఈ వంశావళి గురించి మాట్లాడుతా ఆ వంశావళి లిస్టులో నూను కుమారుడిగా పిలబడుతున్న యెహోషువ పేరు కనబడుద్ది. జాగ్రత్తనండి. మనం చదువుతుంది మోషే తర్వాత ఇశ్రాయేలు ప్రజలకి నాయకుడిగా వ్యవహరించిన ఓ శ్రేష్టమైన నాయక లక్షణాలు కలిగిన ఒక అద్భుతమైన వ్యక్తి యెహోషువ. జాగ్రత్తనండి. ఈ యెహోషువ ఎప్పుడు మోషే దగ్గరికి వచ్చాడు? కొంతమంది అంత అయిపోయిన తర్వాత ప్రార్థన కొంతమందికి ఉంటారు. కొంతమంది అడుగుతుంటారు ప్రార్థన ఇప్పుడు కాదయ్య గారు, కొన్ని తేల్చుకోవాల్సిన లెక్కలు ఉన్నాయి, అవన్నీ తేల్చుకొని తీర్చుకొని ఆర్చుకొని అప్పుడు వస్తా. ఎప్పుడు తేల్చుకొని తీర్చుకొని ఈ గ్యాప్లో పోతేను ఏమండే ఈ గ్యాప్లో బగిడిదంతే సంగతి ఏంది? నువ్వు చెప్పగలవా ఇన్ని సంవత్సరాలు బ్రతుకుతాను, ఇప్పుడు దాకా నాకు ఆయుష్కాలం ఉంది, రాకుంది, దేవుడు నాకు చెప్పాడు, ఎవరు చెప్పగలడా? కానీ కొంతమంది అంటారు నేను అన్ని కొన్ని నేను చేస్తున్న ఆ బిజినెస్లో పనిలో అబద్ధాలు ఆడాలండి, కొంచెం లేనిపోని దొంగ లెక్కలు రాయాలండి, ఎలా చేస్తా దేవుని సన్నిధికి రాకూడదండి, అది నాకు తెలుసండి, కనుక నేను ఇప్పుడు అలా రానండి. నీ బతుకాలం అంతా ఆ ఉద్యోగం మానవండి, అట్టగే ఉంటావండి, అలాగే సత్తావండి. ఇప్పుడు మన అంతటా మనం మారేటట్టయితే దేవుడు ఎందుకండి? నేను ఒక మాట అంట, నీ అంతటి నువ్వు మారగలిగితే దేవుడు ఎందుకు? దేవుడి దగ్గరికి వస్తూ ఉంటే, దేవుడి వాక్యం వింటూ ఉంటే ఆటోమేటిక్గా నిగ్రహాన్ని దేవుడు ఇస్తాడు. అప్పుడు నిగ్రహం లేదు, నాకు వచ్చే సంపాదన సరిపోదు కనుక బేటావో ఓటావో ఏదో ఒకటి లాక్కోనో పీక్కోనో బతకాలి కనుక ఆ వారం జరుగుతుంది. కానీ దేవుడి దగ్గర రావడం వలన ఆటోమేటిక్గా దేవుడిని ఆర్థిక వ్యవస్థను బలపరిచే విధానంలో నీకు అర్థమవుద్ది దేవుడిని పోషించగలడు. నీతిగా పనిచేసే పోలీసులు ఉన్నారండి, ₹1 తీసుకోకుండా. వాళ్ళు ఇల్లు అడగని వాళ్ళు అంటారు నేను ₹1 ముట్టుకోను, నాకు న్యాయబద్ధంగా నా ప్రభుత్వం ఇచ్చే జీతం చాలని న్యాయబద్ధంగా పనిచేసే వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఉంటారు సీటికి మాటికి బాగుంటుంది నీ మంచుకోరని చెప్పేది నేను ఏంది, కానీ న్యాయబద్ధంగా ఉండే వాళ్ళు ఉన్నారు. జాగ్రత్త నడిపిలారా, దేవుని దగ్గరికి వస్తే మన హృదయం దేవుడు కడతాడు, నీకు కలుగుద్ది. ఇప్పుడు నువ్వు రాంగ్ వెర్షన్లో పోయే దేనికి కారణం ఏంటి? నీ కుటుంబ పోషణ కొరకే, నీ కుటుంబ క్షేమం కొరకే, నీ కుటుంబ ప్రయోజనం కొరకే. వాల్మీకి అనే ఒక వ్యక్తి దొంగ బాటసారుల్ని ఆపి వాళ్ళు కొట్టి వాళ్ళ కాళ్ళు లాక్కునేవాడు. ఒక రోజున మునులు ఈ ఋషులు అన్న వాళ్ళు ఆ మార్గం కూడా పోతుంటే వాళ్ళు అమాంతంగా కట్టేసాడు తాడుతూ చుట్టూ చెట్టుకి. ఏం సోదరా ఇట్ట కట్టావంటే మర్యాద తీ, పిలగొడ తీ అన్నాడు. మా కాడ పిలక తప్ప ఏమీ లేదయ్యా, నువ్వు ఏదైనా పెడితే తిని నేను దీవించిపోయే వాళ్ళమే. ఎవరు మీరు? మేము సాధులం సన్యాసులం, మా కాడే ఉండదయ్యా, ఇదిగో ఈ బట్ట తప్ప వేసుకొని ఈ వస్త్రం తప్ప మా కాడే ఉండదు అన్నాడు. ఊరిని దొంపదాకా మీరు దొరికిరేందిరా నాయన. గట్టిగా ఈరోజు పని అవుద్ది అనుకుంటే అందరు ఎట్టగా తగలడ్డారని చెప్పేసి మాట్లాడుతుంటే ఇదిగో ఎవరి కోసం ఈ ప్రయాస అన్నాడు. కడుపు కోసం. కడుపు కోసమేనా? నా పిల్లగాడు అలాగే నా భార్య ఉంది, వాళ్ళ కొరకు ఏదైనా పని చేయొచ్చుగా, నాకు ఇది తప్ప ఇంకోటి దొరకలే. మరి ఎవరి కోసం నీ తిప్పలో? ఈరోజు ఇదంతా చేసిన తర్వాత నువ్వు చచ్చిపోయిన తర్వాత నువ్వు నరకానికి వెళ్ళిపోతావు, పాతాళానికి వెళ్ళిపోతావు. అప్పుడు చెప్పగలవా నీ భార్య పిల్లలు నీతో వస్తారేమని? ఆలోచనలో పడ్డాడు.
ఒకసారి వెళ్ళి అడిగిరా మీ అబ్బాయిని మీ ఆవిడని చెబితే వెళ్ళాడింటికి వెళ్ళి, అమ్మా ఇప్పుడు నేను దొంగతనం చేస్తున్నా కదా, తెచ్చిందల్లా దాచుకుంటున్నావు, మెడకేసుకుంటున్నావు, కమ్మగా ఆనందపడుతున్నావు, నా బంగారం నా సిట్టి మా ఆయన చాలా చక్కనోడు అని చెప్పి రాగానే అన్నం పెడుతున్నావు, రాగానే చక్కగా సంతోషం పలకరెత్తున్నావు. ఇవేమి లేకపోతే పలకరెత్తావా? ఇవేం లేకపోతే పలకరెత్తా. అది సరిగా నేను చచ్చిపోయిన తర్వాత నాతో పాటు మీరు ఇద్దరు చచ్చిపోతారంటే మాకేం కర్మ చావడానికి? నీ బాగా గొప్పోడివే, చేసుకుని దేనికి? నీతో చంపడానికా? గొప్పోడు దొరికి అయ్యో అని చెప్పగానే ఆలోచనలు పడ్డాడు. నిజమే కదా, ఎవరి కోసం ఇది? నా జీవితాన్ని పాడు చేసుకునే మార్గాలు నాకు అవసరం అంటావా అని ఇక ధ్యానంలో కూర్చున్నాడు ఆ వ్యక్తి. దైవ దర్శనం కొరకు. ఏ దర్శనం కొరకు? దైవ దర్శనం కొరకు. నీకు దైవ దర్శనం ఈజీగా దొరుకుతుంది కదా దేవుని సంధికి వస్తే. దైవ దర్శనం ఈజీగా వస్తుంది కదండి. గంటల క్యూలో నిలబడేది ఏముంది? రాగానే కుర్చీ పెడుతుంటివి, రాగానే ఫ్యాన్ వేస్తుంటివి, కమ్మగా కూర్చొని సపరంగా దైవ దర్శనం పొందుకొని పోకుండా ఈ దరిద్రపు ఆలోచనలు నీకెందుకు అంటున్నాను నేను? దేవుడి దగ్గరికి వస్తే మన జీవితాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. హల్లెలూయా. రాంగ్ వెర్షన్స్ ఏమనున్నా దేవుని వాక్యం మన హృదయానికి కడితే మనం యోగ్యులుగా నిలబడతాం. అది వాక్యం ద్వారానే సాధ్యం. దేవుడు మన జీవితంలో కదిలితేనే, మెదిలితేనే, కలగజేసుకుంటేనే, పూనుకుంటేనే ఇది జరుగుతుంది కనుక నువ్వు దేవుడి దగ్గర రావాలి. ఆయన కాపాడితేనే, ఆయనకు ప్రాణభిక్ష పెడితేనే, ఆయనను బ్రతికిస్తేనే ఈ బ్రతుకు. కనుక మనం దేవుడి దగ్గర రావాలి. చాలా ఆశ్చర్యం. కొంతమంది అంటారు, ఇంకా కొంతమంది అనుకుంటారు వయసు అంత అయిపోయిన తర్వాత, అంత ఎంజాయ్మెంట్, అంత హ్యాపీగా తినుము, తాగుము, సుఖించుము, అంత అయిపోయిన తర్వాత, అన్నీ ఊడిపోయిన తర్వాత కాడు రమ్మంటుంది, ఊరి పొమ్మంటున్నప్పుడు మెల్లగా చర్చికొత్తే ఉపయోగం ఉంది. యెహోషువ వచ్చాడా? నేను ఒకసారి వాక్యం చెప్తే ఒక కుర్రాడు వచ్చానా, నువ్వు కనుక 6 నెలల క్రితం వచ్చి ఉంటే నీతో గోవిందపురం వచ్చాను అన్నాడు. ఎందుకు రయ్యా అన్న? నాకు పెళ్ళి 6 నెలలు అయిందన్నా. అంటే అర్థం ఏంటి? రావాలని ఉంది కానీ నాకు ఒక గుదిబండ ఉంది, నేను రాలేను. ఎన్నో కారణాలు చెబుతాం. నేనంటాను అదే పాజిటివ్ ఆలోచించు. పాజిటివ్గా ఆలోచించు. నీ ఆలోచనని పాజిటివ్గా మార్చుకో, మార్గం నీకు దొరుకుద్దంతే. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. దేవుని సన్నిధిలో మనం రాలేము, మన వల్ల కాదు ఇట్లా మాట్లాడే మనం పాజిటివ్గా మాట్లాడు. అవకాశం నీకు కనబడుద్ది, మార్గం కనబడుద్ది. యెహోషువ పెళ్ళైపోయి పిల్లలకు పెళ్ళిళ్ళు చేసి వాళ్ళందరిని అత్తోరింటి సాగనంపి కోడలు తెచ్చుకొని వాళ్ళు కాన్పులు చేసి వాళ్ళందరికీ ఆస్తి పంచి పెట్టి, మోషే అన్న ఇప్పుడు ఫ్రీ అన్న, ఎప్పుడు ఎక్కడ అంటే అక్కడికి వస్తానన్నా, ఏం లేదన్న, అన్నీ అయిపోయినాయన్నా, అంత క్లియర్ చేశానన్నా అల్లే. ఏ టైంలో వచ్చాడినా? ఒక అద్భుతమైన మాట. సంఖ్యాకాండం 33:11 త్వరగా చదవాలి. సంఖ్యాకాండం 33వ అధ్యాయం 11వ వచనం. నిర్గమాకాండం 33:11. నిర్గమాకాండం వాయిస్ కరెక్ట్ చేయమ్మా. నిర్గమాకాండం 33:11. మనుషులు తన స్నేహితులతో మాట్లాడినట్లు దేవుడు మోషేతో ముఖాముఖి మాట్లాడుతున్నాడు. అతని పరిచారకుడును నూను కుమారుడైన యెహోషువను యవ్వనస్తుడు. హీస్ ద యూత్. మంచి యవ్వన దశలో ఉన్నప్పుడు సేవకుని దగ్గరికి వచ్చాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పరిచర్యలో పాలు పొందడానికి యవ్వన ప్రాయంలో వచ్చేసాడు. మన యవ్వనం దేవునికి సొంతమవ్వాలి. మన యవ్వన బలం దేవుని సన్నిధిలో ఖర్చు అవ్వాలి. అది మనకు ఆశీర్వాదం. యవ్వన బలం, యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడే యేసు ప్రభువు వారు నీ కొరకు రక్తం కార్చాడు. సిలువలో ప్రాణం పెట్టినప్పుడు ఆయన యవ్వనస్తుడు. నిండు యవ్వన ప్రాయంలోనే యేసు ప్రభువు వారు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు.
కనుక యవ్వన దశ దేవునికి చాలా 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 అవసరం. యవ్వన ప్రాయంలో దేవుని చేతికి వస్తే మనం బలవంతుని చేతిలో బాణాలుగా మారుతాం. గట్టిగా చపలు కొడుతూ హల్లెలూయా. మనం కొంతమంది అంటారు, కుర్రాళ్ళకి ఇప్పుడే బాధనింది, ఇప్పుడు ఏం వచ్చిందని, ఏం దాపరించిందని, ఏమి ఎలగబోసావని, ఏం అనిపించావని. ఏం అనిపించాలి? శాపమా, కీడా, నష్టమా, తెగుల, రోగమా, ఏమనిపించాలి? దేవునికి దూరం అవడం వ్యాధనే కదా, అదే వ్యాధి కదా. దేవునికి దూరం అవడం వేదన, అదే వ్యాధి. నిజం. దేవునికి దూరం అయితే మనం అన్ని విషయాల్లో డిస్టర్బ్ అవుతాం, అన్ని విషయాల్లో మనం సాతాను చేత కొట్టబడతాం. దేవుని చేతిలో నుంచి దూరం అయ్యావా, అది నీకు నష్టంగా మారిపోద్ది. లోకాసు వార్త 15:11 భాగంలో చిన్న కుమారుడి సంగతిని గురించిన వివరాలు మీరు చూస్తే, తండ్రికి దూరం అవడం ద్వారా ఆస్తి మొత్తం పోగొట్టుకున్నాడు, సమస్తాన్ని పోగొట్టుకున్నాడు, విలువ పోగొట్టుకున్నాడు, ఆరోగ్యం పోయింది, విధానం పోయింది, అసలు బతకడానికి తినడానికి తిండి లేని స్థితిలో దిగజారిపోయిన ఆ వ్యక్తి తండ్రి దగ్గర రావడం ద్వారా మరలా సమకూర్చబడ్డాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక దేవునికి దూరం అవడం అది నీకు నష్టం. దేవునికి నీకు అడ్డుగా ఏది రాకూడదు. అది ఏదైనా దేవునికి దూరం చేసే రవ్వంత ఆలోచన నీ హృదయాన్ని ఏలనివద్దు. సడన్గా పొరపాటు చేశాను కనుక నేను దేవుని దగ్గర రాలేకపోతున్నాను. సాతానుగాడు అంటాడు, ఎలా వెళ్తావురా నువ్వు, ఎలా వెళ్తావురా నువ్వు అని. వాడు రానివ్వడు. చిన్న కొడుకులా ఒకటి అనుకో, నా తండ్రి దగ్గరే నాకు పరిష్కారం ఉంది. ఆయనను క్షమిస్తే, ఆయనను చేర్చుకుంటే, ఏమండి, ఆయన మన పక్షము ఉండగా మనకు విరోధి ఎవడు? ఆయన మన పక్షానుడక విరోధి ఎవడండి? ఆయన క్షమించాడా? నేను ఎవడు క్షమించపోయిన పర్లే, ఆయన క్షమించాడా? నీ జీవితం మారుద్ది, నీ స్థితి మారుద్ది, నీ పరిస్థితులు మారుతాయి. ఎవరైతే నిన్ను క్షమించుకున్నారో వాళ్ళు గ్రహిస్తారు, నీ మార్పును బట్టి వెంటనే నిన్ను చేర్చుకోగలరు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. అది ఎలా జరుగుద్ది? ఆయన క్షమిస్తేనే. ఈ విషయాల్లో సాతాను మనల్ని బ్లాక్ చేస్తాడు, బ్లైండ్గా ఆలోచింపజేస్తాడు. నేను అంటాను, చిన్న కొడుకు దగ్గర కూడా సైతం గాడు వచ్చి ఉంటాడు, రే ఎలా వెళ్తావు నీ తండ్రి దగ్గరికి, ఏం మొగం పెట్టి వెళ్తావు? బడాయి మాటలు చెప్పావుగా, బడాయి కోతలు కూర్చోవు కదరా, ఎట పోతావు నువ్వు దేవుడి దగ్గరికి? నీ తండ్రి దగ్గర ఎలా పోతావు? ఏ మొగం పెట్టి పోతావురా? చచ్చిపో ఎందుకు వచ్చిన బాధ? ఇటువంటి ఆలోచనలు చిన్న కొడుకు ఇవ్వలేదనుకుంటారా? వచ్చే ఉంటాయి. కానీ వీటన్నిటిని కంటే ఆలోచన ఉన్నతంగా చేశాడు. నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళడం ఇప్పుడు క్షేమం, నా తండ్రి ఎంట ఉండవు నాకు ఆశీర్వాదం. కనీసం ప్రభా, అయ్యా తండ్రి, నన్ను నీ కొడుకుగా చేర్చుకోమని పర్లే, ఒక కూలివారుగా పెట్టుకో. తండ్రి ఆ సంబంధాన్ని, ఆ సన్నిధి సహవాసాన్ని కొడుకు కోరుకున్నాడు కనుకనే పోగొట్టుకున్నవన్నీ మరలా ఇచ్చేసాడు దేవుడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని సన్నిధిలో మనం ఉండడం ఆశీర్వాదం. యవనస్తులు దేవుని సన్నిధిలో ఉన్న ఆశీర్వాదం. దౌర్భాగ్యం తెలుసా? ఈరోజు యవనస్తులు దేవుని దగ్గర రాకుండా రకరకాల ప్రయోగాలు, ప్రయత్నాలు, ఆలోచనలు, ప్రతి విధమైన ఆలోచనలు నేను ఆ రకంగా ఆలోచింపజేసి నేను అంటాను, దేవునికి దూరమయ్యే ఆలోచన నీ మనసులో ఉండకుండునుగాక. ఆమెన్. దేవునికి దూరం అవ్వకూడదు. యవనస్తుడు ఎందుకు బైబిల్లో రాయాలన్నమాట? యవ్వనస్తుడు అన్నమాట రాయిపోతే యెహోషువ అని రాసి వదిలిపోద్దుగా. ఆ మాట ఎందుకు ఇండికేట్ చేశారు తెలుసా? యవ్వన ప్రాయంలో దేవుని దగ్గర రావడం మనకి ఆశీర్వాదం. నిజం. మీరు చరిత్ర తొంగి చూడండి, భక్తుల చరిత్ర. చాలామంది 12-13 సంవత్సరాల వయసులో రక్షింపబడిన వారి జీవితాల్లో వాళ్ళు దేవుని చేతిలో అణిగిమణిగి ఉన్న ద్వారా వాళ్ళ ద్వారా ఉన్నతమైన కార్యాలు దేవుడు జరిగించాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నిండు యవ్వన ప్రాయం ఆయన చేతిలో పెట్టడం ఆశీర్వాదం. మీకు ముంజుకాయలు తెలుసా? ముంజుకాయలు ఎడ చూస్తున్నారు, అమెరికా వాళ్ళు చూసినట్టు చూస్తున్నారు. ముంజుకాయలు తెలుసుగా, తాటికాయలు. అవి పండుతాయి. కొన్నిటికి బాగా పీచు ఉంటుంది, భలే టేస్ట్గా ఉంటాయి. ఈ ఏరియాలో నేను ఎక్కడ చూడలేదుగా, మా ఏరియాలో ముంజుకాయలు తెచ్చి, పళ్ళు తెచ్చి, అవి చెట్టు మీద పండుతాయి, రాల్చుకొని తెచ్చి చక్కగా కాల్స్తారు.
కాల్చి తింటే ఆ టేస్టే వేరు, అసలు భలే రుచిగా ఉంటాయి. ఈ ముంజుపళ్ళు భలే టేస్ట్గా ఉంటాయి. కొన్ని టెంకలు భలే రుచిగా ఉంటాయి. వాటిని చీకే కొలది భలే రుచిగా ఉంటాయి. చీగ్గా తెల్లగా, ఒక ముసలమ్మ జుట్టు ఉంటుంది ఎంట్రికలు అట్ట తెల్లగా అయిపోతుంది. చీకుతూనే ఉంటాడు, ఎక్కడో ఒకటి చీకుతూనే ఉంటాడు. అట్లా చీకేసిన తాట్టంకాయ అయిపోయిన తర్వాత నీ బతుకు, అప్పుడు నన్ను వాడుకో బాబు అంటే ఏం వాడుకుంటాడు నిన్ను? ఏటు వాడుకోవాలి నిన్ను? మంచి యవన ప్రాయంలో దేవుని చేతిలోకి వస్తే నువ్వు దీవెనకరంగా మారుస్తాడు ఆయన. దేవుడికి స్తోత్రం కలుగునగాక. నీ దశ నీ దిశ మారుద్ది. యవ్వన ప్రాయంలో మోషే యొద్దకొచ్చాడు యెహోషువ. అద్భుతం. యవ్వన కాలంలో దేవుని చేతిలోకి రావాలి. అంతేకాదు ఇతని జీవితంలో అద్భుతమైన వ్యవహారం ఉంది. ఇతను కుర్రోడు కదా, కుర్రోడు ఎట్లా ఉన్నాడు? చదవండి. యవ్వనస్తుడని యెహోషువ చదవాలి. నిర్గమాకాండం 33:11. గుడారంలో నుండి ఏంటి బయటికి రాలే. కొంతమంది లేచిన కాడు సెంటర్లోనే. ఏం బాబాయ్ ఏంది ఏడా? ఇక లేచిన కాడు నుంచి ఇక నేను నిద్రపోయేదాకా ఏడా అమ్మా? ఏడా? సెంటర్లోనే. మరి యెహోషువ ఏడున్నాడు? గుడారంలో ఉన్నాడండి. నేను దాంట్లో గ్రహించింది ఏం తెలుసా? యెహోషువ మరుగై ఉన్నాడు. హల్లెలూయా, మరుగయ్యాడు. పట్టు ఉంటారండి కొంతమంది. పైపేచి యెహోషువకున్న ఘనత ఏంటి తెలుసా? నిర్గమాకాండం 17 యుద్ధం చేశాడు యెహోషువ. కత్తి వాత చేత అమాలేకులను హతమార్చాడు. మనం మీకు అర్థమని చెప్తా. చర్చిలో మంచిగా పాట పాడి మనకు బాగుందనుకో, ఏంది ఎట్టుంది పాట ఏమనుకున్నావు? ఏంది నేర్చుకున్నా? ఏంది పెద్దమా వందనాలు, మన పాట పాడా విన్నావా? సూపర్గా ఉంది. మరి ఏంది అర్థం పాడేవా బాబా? బోలేగా ఉంది. మరేమనుకున్నావు? ఇప్పుడే ప్రారంభం, ఇది ఎంట్రన్స్ మాత్రమే, ముందుంది. ఏంది రీల్ మీద రీల్ వదులుతాం. సైకిల్ వేసుకొని చక్కర్లు తిరిగాడా పెద్దమో? మన అమ్మాలేకుల్ని కిందే తొక్కాను తెలుసా యుద్ధానికి అని బడాయి మాటలు చెప్పుకుని తిరిగాడా? మనతో ఏదైనా రవ్వ అంత జరిగితే అసలు చూసుకో, కాళ్ళు ఎగరడం కాదు, కాళ్ళ కంటే మన తలకి పైకి వెలుగుతుంది. ఎవడు మనం చూడలేదు ఎందురా? ఎవడికి మన గురించి అర్థం కావట్లేదు. మాకు చెప్పురా. అరే బామరిది చెప్పరా నా కోసం. ఏం చెప్పాలి నీ కోసం? ఏం చెప్తే బాగుంటుంది అంటావు? ఈ పిచ్చిపోకళ్ళు లేవు. యెహోషువ పాలెంలోకి రాలేదు, గుడారంలో ఉన్నాడు. అంటే మరుగై ఉన్నాడు. యవన ప్రాయంలోనే కాదు, ఒక వ్యక్తి దేవుని కొరకు బ్రతకాలంటే ఆ వ్యక్తి మరుగై ఉండాలి. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరుగవ్వాలి. పనికి మాలి స్థలాల్లో కనబడవు, మరుగైపోవాలండి. మీరు గమనించండి, కొంతమంది ఇక లేగితే బజార్లో ఉంటారు. వాళ్ళు రక్షించబడిన తర్వాత బజార్లో కనబడరు. ఎందుకు కనబడరా అంటే అక్కడ మాకేం పని, పనికి మన ఎందుకు ఆడికి వెళ్ళి ఉపయోగం లేదు కాడా అని ఆటోమేటిక్ చేదరింపు కలుగుద్ది. అంతకు మునుపు ఇక మనం బజార్లో కూర్చొని అందరు ఫోన్ చేయాలి. రా ఎవరు రాలేదండి, రా రండి రా, నేను వచ్చాను రా రండి రా. మా నాన్న చాలా పద్ధతిలో పెంచాడు. ఒక అన్యుడైనప్పటికీ మా విషయంలో చాలా జాగ్రత్త వహించాడు. అసలు బజార్కి వెళ్తూ ఊరుకునేవాడు కదా మా నాన్న. ఏమందో మా ఇంటిని ఆనుకొనే మా అన్నయ్యోలిల్లు, జస్ట్ రోడ్ పక్కనే మా అత్తయ్యోలిల్లు. అసలు మా నాన్న వచ్చాడంటే పెద్దోడేడు సీను ఏం లేదు. బయటికి వెళ్తే మమ్మల్ని వరుతాడు. వాళ్ళ ఇంట్లో మనం మా నాన్న బేరణ వ్యవసాయం మీద ఇటు తిరుగుతుండేవాళ్ళు. ఈ రేస్ వస్తుంటే రాత్రులు పడితే రాత్రులు. అసలు చిన్నప్పుడు అయితే మా నాన్న ఎప్పుడో చూశాను. నేను నిద్రపోయేటప్పుడు వచ్చేవాడా, నిద్రలేసి ఇప్పుడు వెళ్ళిపోయాడు ఆయన. అమ్మ నానేడంటే పొలం పోయాడు, రేస్ వచ్చిందని రాత్రి వెళ్ళిపోయాడరా. చాలా తక్కువ.
ఫీజు కట్టాలంట మా స్కూల్లో అడుగుతున్నారంటే మా అమ్మ మా నాన్న చెప్పేది, కడతానో లేరా పో అని. చాలా తక్కువ చిన్నప్పుడు నేను చూడటం మా నాన్నని. కొంచెం యవ్వన ప్రాయంలోకి వచ్చిన తర్వాత కుర్రోళ్ళం కదా, కుర్రోళ్ళందరూ బజార్లో కూర్చుంటే ఆశ ఆడికెళ్ళి నేను కూడా కూర్చోవాలి, చేసేదేం లేదు, సరదా కూర్చోవాలి అంతే, టైంపాస్. అదొక ఘనత, అదొక ఆనందంగా ఫీల్. ప్రతి ఒక్క వ్యక్తికి వచ్చే ఆలోచనదే, రోడ్ల మీద ఉండాలి కాసేపని. మా నాన్న వెళ్ళనిచ్చేవాడు కదా, నాకు భలే బాధ అనిపించేది. అనవసరంగా ఇంట్లో పుట్టినట్టుకున్నానే, అబ్బో మళ్ళీ అసలు చూడు డైలాగ్ ఆడదా పోయిందో, అనవసరంగా పుట్టానే, ఆడ పుట్టితే బాగుండేది, అసలు వాడు లేచిన కంచి రోడ్డు మీద ఉంటాడు, అక్కడ పుట్టుంటే బాగుండేది అనిపించేది. అసలు సీటింగ్ మాటికి సంత దొరికితే బజార్లోకి వెళ్ళి కూర్చోవాలనిపించేది. కానీ యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత అంటే అసలు నా మనసు ఏమైపోయిందంటే, బజార్ కాదు, నేను క్లాసెస్కి వెళ్ళి రావడం, ప్రార్థన గదిలో ఉండడం, దేవుడికి స్తోత్రం కలుగును గాక. బయటకు వచ్చేవాడిని కాదు. మా నాన్న ఒక రోజున ఎవరో మా ఫ్రెండ్ వస్తే, మీ పెద్దవాడు సీనియర్ అంటే, వాడు పూజ గదిలో ఉన్నాడు. ఏ గదిలో పూజ గదిలో ఉన్నాడు. వచ్చిన కానీ ప్రార్థన చేయడం, బైబిల్ చదవడమే. అంత మునుపు సందు దొరికితే రోడ్డు మీద ఉందాం, సందు చిక్కితే వాళ్ళతో తిరుగుతాం, ఇదే ఆలోచన, అదే లైఫ్ అనుకున్నా. చిన్నప్పుడు వీధి సినిమాలు పెట్టేవాళ్ళు, వీధి సినిమాలు. ఆ వీధి సినిమాల కాడ అందరూ ఈరోజు సినిమా పెడతారంటారంటే నేను కూడా దొంగసాటుకు పోయేవాడిని. మా నాన్న వచ్చి లటకుని పడిపోయేవాడు. అబ్బా అందరూ చూసారే, నేను ఒక్కడనే చూడలేదు అనుకున్నాను. కానీ ఇప్పుడు నాకు అర్థమైంది, మా తండ్రి అలా పెంచాడు కనుకనే సంతోషం అనిపించింది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నిజం, ప్రభుని నమ్ముకున్న తర్వాత అసలు లేదు. అసలు ఇన్ని సంవత్సరాలు ఎక్కడున్నా అసలు ప్రార్థన చేయడానికి రమ్మంటేనే ముక్కుతములు తత్త నీటికి, ఇక విడిగా వచ్చే పరిస్థితులు నాకడే ఏడిసిని. సింగమ్మాల ఇంట్లో 2 సంవత్సరాలు ఉన్నా, పక్క గదిలో 4 ఉండేవాళ్ళు. అసలు 2 సంవత్సరాలు ఒక్కరోజు కూడా వాళ్ళ వాకిళ్ళ కాడ కూర్చున్న దాఖలు లేవు. ఉంటే లోపలంతే, ఎక్కడ కూడా అంతే, ఉంటే లోపల నా పని చేసుకోవడం, ఏదైనా ఉంటే చూసుకోవడం, కాసి పడుకోవడం, ఇంకంతే. కాసేపు కాలక్షేపం కొరకు ఆ చెట్టు కింద కూర్చోడం ఏం లేవు. ఎందుకో తెలుసా? మరుగై ఉండడం ద్వారా మన భక్తిని కాపాడుకుంటాం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఈ యవనస్తుడు చెప్పకని చెప్తున్నా, మరుగైపో. పనికిమాల సహవాసాలు, పనికిమాల స్థలాలు, పనికిమాల ఆలోచనలు మన భక్తిని పాడు చేస్తాయి. అటువంటి స్థలాల్లో మళ్ళా మనం అక్కడ కనబడకూడదు. అలా మరుగయ్యావా, అలా మరుగై ఉన్నావా, నిన్ను చూస్తుంది ఎవరు తెలుసా? మనుషులు కాకపోవచ్చేమో కానీ నీ దేవుడు నిన్ను చూస్తున్నాడు అంతే. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ యవనస్తుడి కాడ మనం చూస్తాం, మరుగైపోయాడు, మరుగై జీవిస్తున్నాడు. మనం దేవుని సన్నిధిలో మరుగవ్వాలి, మనం కనబడకూడదు. బయట మనం అరుదుగా కనబడాలి. చాలామంది ఈ యవనస్తుడైన యెహోషువ జీవితంలో ఒక అద్భుతమైన పాఠాన్ని నేర్పడం కొరకే దేవుడు ఆ మాట రాయించాడు. పాలు వెలుపుకు రాలేదు, గుడారులోనే ఉన్నాడు. ఉంటే ఇంట్లో, లేదంటే పాస్టర్ గారి దగ్గర. ఉంటే ఇంట్లోనండి యెహోషువ, లేదంటే మోషే గారి దగ్గర. ఈ 2 స్థలాలు తప్ప వేరొక స్థలం యెహోషువకు తెలియదు. మోషే గారి నాయకత్వంలో కొనసాగుతున్నప్పుడు, ఇశ్రాయేలు ప్రజలు నడిపించబడుతున్నప్పుడు, యెహోషువకి తన ఇల్లు సేవకుని ఇల్లు, తన ఇంటికంటే సేవకుని ఇల్లు ఎక్కువగా ఎంచబడి లోపలే గుడారులు ఉన్నాడు. ఎవరు కనబడేవాడు కాదు. యెహోషువ యుద్ధాలు చేశాడు. ప్రారంభం బైబిల్లో మనకి యెహోషువ కనబడేదే నిర్గమాకాండం 17వ అధ్యాయంలో. యెహోషువతో మోషే అంటాడు, ప్రజలను ఏర్పాటు చేసుకొని యుద్ధానికి బయలుదేరని. అప్పుడే స్టార్ట్ అవుతుంది పేరు. అంటే జీవితంలో యుద్ధాలే. దేవుడు యెహోషువకి యుద్ధం చేయడం నేర్పాడు. మరుగై ఉన్నాడు దేవుని దగ్గర. మరుగై ఉండడం ఆశీర్వాదం. మరుగైపోవాలి. వ్యర్థమైన స్థలాల్లో మనం ఉండకూడదు. పనికిరాని స్థలాల్లో మనం ఉండకూడదు. పనికిరాని స్థలాల్లో మనం కనబడకూడదు. అందుకనే కీర్తనలో 1వ అధ్యాయం ప్రారంభంలో అంటాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక పోపులా పాపులా
పోపులు అన్నారు, లేనిపోని గొడవ. పాపుల మార్గాన్ని నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందిస్తూ దివారాత్రులు ధ్యానించాడు. ధన్యుడా, దరిద్రుడా, అన్యుడా. అట్టివాడు నీటి కాలంలో ఎవరైనా నాటబడిన చెట్టు వలె ఉంటాడు, తన కాలమందు ఫలమిస్తాడు, అతడు చేయనిదంతయో సక్సెస్ఫుల్ పర్సన్. అంతే. నాకు సక్సెస్ రావట్లేదు సార్. సక్సెస్ ఎలా అవుతుంది? సక్సెస్ఫుల్ పర్సన్ చెప్తున్నాడు. ఎట్లా మనం ఉంటే వాక్యాన్ని ధ్యానిస్తూ, వాక్యాన్ని చదువుతూ, వాక్యాన్ని నెమరు వేస్తూ ఉండడం ద్వారా, వాక్య జీవితంలో మనం నడవడం ద్వారా మనం సక్సెస్ చూస్తామంతే. దేవుడికి స్తోత్రం కలుగునగాక. మీరు ఆదికాండం 24:23 చూస్తే పెళ్లి వయసుకు వచ్చిన ఒక యవనస్తుడికి చక్కని మాట ఉంది. బయలు వెళ్ళి జాగ్రత్తనండి. అబ్రహామేమో ఏలియాజను పంపాడు, తాను ఎక్కడి నుంచి వచ్చాడు ఆ ప్రాంతానికి వెళ్ళు, ఒక కుమార్తెను తీసుకురా, దేవునికి తోడుకుంటాడని. అలా వెళ్ళి చాలా రోజులు అవుతుంది. ఇసాకు మాత్రం పరధ్యానంలో లేడు. నేను చేసుకునే అమ్మాయి అట్టుంటుందో, ఇటే పోయాడు మా ఎలియాజర్ మామ, ఇటే వస్తాడు, కనుక ఇక్కడ కూర్చొని చూద్దాం పిల్లల ముందల అని. చెట్ల కిందో లేకపోతే పొదల కింద కూర్చొని చూస్తలే ఇప్పుడు వస్తాడా అని. ఏడపోతున్నాడు? ధ్యానం. యవనస్తుడైన ఇస్సాకు ప్రభు ధ్యానంలో ఉన్నాడు. ఏ ధ్యానంలో? పరధ్యానంలో లేడు. ఏ ధ్యానంలో? పరధ్యానంలో లేడు, ప్రభు ధ్యానంలో ఉన్నాడు. నువ్వు ఏ దిశలో ఉన్నా, యవనస్తుడు అయినా, యవన ప్రాయం దాటిన వ్యక్తి అయినా, పిల్లోడు అయినా, ఏ స్థాయిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఏ వయసులో ఉన్నా, మనం నేర్చుకోవాల్సిన ఏంటి తెలుసా? ప్రభు ధ్యానం. దైవ ధ్యానంలో ఉండాలి మనం. ప్రభు ధ్యానంలో ఉంటే నువ్వు ప్రార్థనాపరుడిగా మారుతావు. ప్రభు ధ్యానంలో ఉంటే దేవుని సన్నిధిని ప్రేమించే వ్యక్తిగా మారుతావు. దైవ ధ్యానంలో ఉంటే నువ్వు దేవుని వాక్యాన్ని ఇష్టపడే వ్యక్తిగా మారుతావు. ఈరోజు పరధ్యానమే కానీ దైవ ధ్యానం లేదు. చర్చిలో కూర్చున్నా కూడా ఏదో ఆలోచిస్తూ ఉంటాం. దేవుడు మాట్లాడుతున్నాడన్న సంగతి కూడా నీకు అర్థం కాకుండా సైతం చేస్తాడు. ఒక యవనస్తురాలు మన చర్చికి వచ్చింది ఒక ఫ్రైడే ఫాస్టింగ్ ప్రేయర్కి. ఆమె చర్చిలోకి వచ్చింది, ప్రార్థన చేస్తుంటే ఏడుతుంది గోలగోలగా. ఆరాధన జరుగుతూ ఉంది, మధ్యలో వచ్చి ఇంకా నేను వచ్చి ఇంకా గోలగోల ఏడుతుంది. ఆమె ఇక రేజ్ చేసింది. ఆమె కోసం ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ నాకు ఇచ్చారు, ఆల్రెడీ ప్రార్థన చేస్తున్నా. ఇక ప్రార్థన చేస్తే కాస్త ఆరాధనలోనే కాస్త నిమిత్తమై కూర్చుంది. నేను వాక్యం చెబుతూ ఉన్నా, ఆమె అలాగే చూస్తున్నాను. ఎంత బుద్ధిగా ఉంటుంది బిడ్డ, ఇక నన్ను తప్ప మరి దేన్ని చూడకుండా నా వైపే తేరి చూస్తుంది బిడ్డ. ఎంత బాగా ఉంటుందని నేను అనుకోవచ్చు, కానీ ఏమో ఆమె ఎట్లా చూస్తుంది తెలుసా? అటెందుకు చూస్తుందంటే నాకేం అర్థం కావట్లే. ఇది కొంత తేల చూపులే చూస్తుంటాం. బాబు పోయే కాలం చల్లగా వచ్చింది అన్నట్టు. ఇంతేగా, కంటి చూపేగా, నోటి మాట ఉండదు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. దేవుని సన్నిధిని ప్రేమించే మనసు మనకు ఉండాలి. యవనస్తుడని ఇస్సాకు పరధ్యానంలో లేడు, సోకులు చేయట్లే. నాకు 2 రోజులు పెళ్ళి, ఏంది రంగు వచ్చాను బాగున్నా, ఏంది ఇది నల్లగా ఉంది, ఎన్ని ఈ వ్యవహారాలు లేవు. ఏడపోతున్నాడు లేచిన కాడ నుంచి పొద్దున సాయంత్రం ధ్యానం. పరధ్యానం కాదు, ప్రభు ధ్యానం. ఆయన ధ్యానంలో ఉంటే దేవుని వాక్యాన్ని ధ్యానిస్తాం. ఆయన ధ్యానంలో ఉంటే ప్రార్థన చేస్తాం. ఆయన ధ్యానంలో ఉంటే దేవుని సన్నిధిని కోరుకుంటాము. దేవుడికి స్తోత్రం. గాలిడేవాడు కాదు, గాలికి తిరిగేవాడు కాదు, ఒక ఉన్నతమైన ఆసామి కొడుకు. గొర్రెలు, మేకలు, రకరకాల పనులున్నా కూడా టైం టు టైం ఏడబోతాడు దేవుని ధ్యానానికి. అంత అద్భుతమైన వ్యక్తి కనుకనే ఇస్సాకు విషయంలో దేవుడు కలగజేసుకున్నాడు 26వ అధ్యాయంలో. అద్భుతం. శత్రువులు సైతం సమ్మతకు వచ్చేసారు అంతే, ఏమి లేదు. ఇక శత్రువులు సైతం ఇక ఎవరినా వీడితో దేవుడే ఉన్నాడు రా నాయన భయపడి సమాధాన పడ్డారు అంతే. భోజనం చేసిపోయారు ఎటోలట్టు. లేకపోతే అందరూ వచ్చి మా పోతిని పోతారు. ఏ బాబా జనం కూడి బాబా,
మేము వెళ్ళి వాడితో తినకపోతే మా బాబు వీళ్ళు తింటారా నాయనని వీళ్ళు బయలుదేరిపోయారు. ఆడికి ఇసాక్ ఆడికి ఆయనకి దండం పెడతాను ఆయన తండ్రి, నేను ఏమేదో అనుకున్నా కానీ నీతో దేవుడు ఉన్నాడయ్యా, ఎంత జరుగుతున్నా మాకు అర్థం కాలే, పిచ్చోడిని తెక్కలోని తెంగలోని మంచోడిని కాదు, మూర్ఖుడిని దుర్మార్గుడిని, నేను రాజు అనుకున్నా కానీ అసలు రాక్షసుడిని అని చెప్పి మాట్లాడుతున్నాడు. సరే ఏదో అయింది కానీ తిను అంటే తిన్నాడు. ఆడికి వెళ్ళి తినకపోతే వీళ్ళు బావ అందరు తినాల్సి వస్తుంది. ఎవరు బావా? ఈ రాజుగారు బావా. ఎందుకు? ఫోటోకి దండేస్తారు, 11 రోజులు 10 రోజులు చేస్తారు కార్యక్రమం, అందరూ వచ్చి తినిపోతారు. వాళ్ళు ఈ గోడ ఎందుకని చెప్పి ఆయన ఇలా ఆడుతున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. భోజనం దేనికి సూచన తెలుసా? సహవాసానికి సూచన. దేనికి సూచన? ఇదిగో నేను తలుపు దగ్గర ఉండి తడుతున్నాను, ఎవరు తీస్తాడు? బిర్యానీ ఇస్తున్నాడా? బంపర్ ఆఫర్, తలుపు తట్టుచున్నాను, తీసావా? దమ్ బిర్యానీ తీసావా? నీకు బోన్లెస్ బిర్యానీ తీసావా? నీకు దమ్కి, నీకు దావత్ అన్నాడా? ఏమన్నాడు? మీరు తలుపు తీస్తే నాతో మీరు మీతో నేను కలిసి భోజనం చేస్తాం. అంటే ఆయనతో భోజనం చేస్తామా? అక్షరార్థం తీసుకోక. భోజనం అంటే సహవాసానికి సూచన. దేవుడికి స్తోత్రం కలుగునగాక. సహవాసానికి సూచన. దేవునితో సంధి చేయబడ్డం. జాగ్రత్త విను. యవనస్తుడే ఒక క్రమబద్ధీకరణలో ఉన్నాడు, మరుగై ఉన్నాడు. మరుగైపో. నిజం. నేను తొలిటి దిన రక్షించబడ్డా. తెల్లవారుజామున 3:30 లేచి కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేసేవాళ్ళు. మా పాస్టర్ గారు, మా బావగారు, ఒక 4-5 మంచి ఆశ ఏర్పడింది దేవుడు అంటే. అసలు మా తల్లిదండ్రులు నాకు పరిచయం చేయాలి యేసు ప్రభుని. నా కుటుంబంలో ఆ వ్యవహార ధోరణి అయితే లేదు. యేసు ప్రభుని నేను స్వచ్ఛందంగా ఎదుర్కోగలిగాను, తెలుసుకోగలిగాను. ఆయన ఉన్న ఆ రుచి అంత అర్థమైంది. యెహోవాను రుచి చూచి తెలుసుకోండి, ఆయన ఉత్తముడని తెలుసుకున్నా. నాకు అర్థమైంది దేవుని గొప్పతనం. కానీ మాకు ఫ్రెండ్స్ ఉంటారుగా, ఫ్రెండ్స్తో కలిసినప్పుడు పిచ్చాపాటి మాటలు వచ్చాయి. పిచ్చాపాటి మాటలు నాకు అసలు అది పెద్ద శోధన అయిపోయేది. అసలు ఏంది ప్రభా అని సంగతిని ప్రార్థన చేస్తే దేవుడు కొన్ని విషయాల్లో వాక్యాన్ని ఎత్తిపట్టి చూపిస్తే నాకు అర్థమైంది. ఓహో, సహవాస విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే ప్రభా ఏది పరిస్థితి, దేవుని ఆలోచన నాకు అందింది. కొన్ని వాక్యాల ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. సహవాస లోపం అని. సేవకుడు చర్చిలోకి వెళ్తే మా పాస్టర్ గారు కూడా ఒకసారి సహవాసం కోసం మాట్లాడారు. ఓహో, ఈ ప్రాబ్లమ్స్ వల్ల మన భక్తి జీవితాన్ని కాపాడుకోలేకపోతున్నాం అని. వెంటనే ఫ్రెండ్స్ సర్కిల్ బ్రేక్ చేశా. ఇక అప్పటి నుంచి నేను క్లాసెస్కి వెళ్ళినా నా బైబిల్లో ఇంగ్లీష్ బైబిల్, పాకెట్ బైబిల్ తీసుకెళ్లేవాడిని. ఎవరైనా సాహస రాకపోతే బ్రేక్ వచ్చింది అనుకోండి, వీళ్ళు కాలక్షేపంగా పిచ్చాపాటు మాట సినిమాల గురించి, సీరియల్ కోసం మాట్లాడుతుండేవాళ్ళు. మా హీరో అంటే ఇష్టం, ఆ హీరో అంటే ఇష్టం అని. ఆ పక్క గది ఖాళీ, ఆ గదిలోకి వెళ్ళి నేను ఆ ఇంగ్లీష్ బైబిల్ చదువుతుండేవాడిని. ఇక సార్ వచ్చే రెండో పీరియడ్ తర్వాత పీరియడ్ స్టార్ట్ అయితే ఆ బైబిల్ చదువుతుండేవాడిని, ఇంగ్లీష్ బైబిల్. సార్ ఇక పీరియడ్ అవగానే బెల్లగొడతారు కదా, వెంటనే క్లాస్ రూమ్కి వెళ్ళేవాడు. చాలా మందికి ఏం చేసేవాళ్ళు, చాలా మంది రకరకాల ఏది మాట్లాడుకో. నా వ్యక్తిత్వం నేను కాపాడుకోవాలి. నా వ్యక్తిత్వం నాకు విలువ తెచ్చేది. నా వ్యక్తిత్వాన్ని పాటు చేసుకుంటే నాకు విలువ ఉండదు. నీ వ్యక్తిత్వాన్ని పాటు చేసుకుంటే విలువ పోతుంది. ఇంకెట్టుంటదంటే ఆ విలువ ఎరిగిన వాళ్ళ పని ఎట్టుంటదంటే అసలు చచ్చినంత పని అవుతుంది. చాలా చాలా బాధ, ఆ పోరాటం, ఆ బాధ, పెరుగులాట, ఆ మనస్సాక్షి, ఆ ఒత్తిడి చాలా బాధ. నీ మనస్సాక్షిని గద్దిస్తుంది. ఎప్పుడైతే సహవాసం జాగ్రత్త పడ్డానో చక్కగా ఆత్మీయంగా ప్రార్థనలో, భక్తిలో, విశ్వాసంలో బలపడడం ప్రారంభించాను. మా కుటుంబంలో ఎన్ని సమస్యలు రాలి, అసలు ఆదివారం పూట ప్రార్థనకి వెళ్ళకూడదు, వెళ్లకుండా చేయలేని రకరకాల ప్రయత్నాలు జరిగాయి. మా నాన్నకి మైండ్ పోయేది, అసలు ఇటు పోతున్నాడు ఈడని. ఏదో టైం కలిగి దేవుడు వాక్యం సమయానికి వెళ్ళి వాక్యం కూర్చోండి. దొంగచాటుగా 6 నెలలు పొదల్లో దాక్కుని వాక్యం విన్నాను నేను. కనుక నాకు తెలుసు దేవుడు వాక్యం విలువ. నీకు ఆ పరిస్థితి లేదు. ఒకవేళ ఎందుకంటే ఆగిపోతావు దొరికిన సందని. ఒకవేళ నీ అంత నీవే ఏ వదిలే అనుకుంటే ఇంకంతే సంత. ఆ రోజు నీ శత్రువు నీ పక్కోడు కాదు, లేకపోతే నిన్ను వ్యతిరేకించే వ్యక్తి కాదు, నీ శరీరమే నీ శత్రువు. నీ శరీరమే నీ శత్రువు. ఈ శరీరాన్ని జయించగలిగితే, ఈ శరీరాన్ని ఓడించగలిగితే, ఈ శరీరాన్ని పట్టుకోగలిగితే నీ
శరీరాన్ని నువ్వు జయించగలిగితే నేను అంటాను జయ జీవితాన్ని చూస్తావంతే. శరీరాన్ని గెలువు. నీ శరీరమే ఓడిస్తుంది నిన్ను. అసలైన ఓటమదే. నీ శరీరమే నిన్ను ఓడిస్తా ఉంది. నీ శరీరాన్ని ఓడించగలిగావా, జయించగలిగావా? నేను అంటాను నీ జీవితంలో దేవుడు ఎబినేజర్గా ప్రత్యక్షమవుతాడంతే. ఆమెన్. ఎబినేజర్గా ప్రత్యక్షమవుతాడు.